కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. ఊరికినే మాట్లాడడంలో దేవుని రాజ్యం లేదట. దేవుని రాజ్యం ఎందులో ఉందటండి? శక్తితో ఉంది. శక్తితో ఉంది. దేవుని రాజ్యం అంటే ఏంటి? ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకున్నారో వారిలో ఎవరైతే నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించారో వారే దేవుని రాజ్యం. అంటే ఈ లోకం అది వేరు, సంఘం వేరు, సంఘంలో దేవుని రాజ్యం వేరు. అర్థమైంది నేను చెప్పింది? లోకం వేరు, లోకం నుంచి ప్రత్యేకపడింది సంఘం. ఈ సంఘంలో దేవుని రాజ్యం ఉంది, అది వేరు. అది ఎవరు అంటే నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించిన సమూహం. అది మిగతా వాళ్ళు ఎవరు అంటే జన్మించేసాం అనుకుని భ్రమపడే వాళ్ళు ఉండొచ్చు, లేదా జన్మించడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు, ఇంకా మారు మనసు పొందుతున్న వాళ్ళు, ఆత్మ అభిషేకం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు కూడా ఏదో ఒక రోజు దేవుని రాజ్యంగా మార్చబడడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ రాజ్యం ఎలాగ ఏర్పడుతుందండి? మాటలతో లేదు, శక్తితోనే ఉంది. అసలు రాజ్యం అంటే ఎవరు? రాజ్యం అంటే ఏంటి? బిల్డింగ్లు ఏం కాదు కదా. రాజ్యం అంటే బిల్డింగ్లు కాదు, డినామినేషన్లు కాదు, చర్చిల ఆస్తులు కాదు, ఏది కాదు. రాజ్యం అంటే మనమే. రాజ్యం అంటే మనమే. మనం ఎలాగట? దేవుని శక్తి ద్వారా మనం ఏర్పడతాం. హల్లెలూయా. మనలో ఏముండాలి? ఇప్పుడు దేవుని రాజ్యం శక్తితో ఉన్నది అంటే మనం శక్తితో ఉండాలి. దేవుని రాజ్యం అంటే మనమే కదా. మనం దేనితో ఉండాలి? శక్తితో ఉండాలి. దేవుని రాజ్యం బొడబొడ మాట్లాడడంలో ఉండదు, మాట్లాడడంతో ఉండదు. అది వాగుడికాయ కాదు. అది ఏంటో తెలుసా? అది శక్తి కలిగింది. దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే దేవుని శక్తి మనిషిలోనికి ఎలా వస్తుంది? అతను శక్తితో ఉండాలి కదా. దేవుని శక్తి మనిషిలోనికి ఎలా వస్తుంది? దేవుని శక్తి మనిషిలోనికి వచ్చి ఎలాగ అతన్ని నడిపిస్తుంది అనే విషయాన్ని మనం చూద్దాం. అంటే అంచెలంచెలుగా దేవుని శక్తి అంటే అది ఒకేసారి ఒక వ్యక్తిలోకి వచ్చేది. దేవుని శక్తి ప్రభావం తెలుస్తుంది, తర్వాత అంతరంగంగా నెమ్మదిగా అతను శక్తి పొందుకుంటూ ఉంటాడు. ఒకేసారి అది ఫిల్ అవుతుంది, పరిపూర్ణం అవుతుంది. దేవుని శక్తి పొందడంలో కూడా స్టెప్స్ ఉన్నాయి. అంటే అలా వెళదాం ఈరోజు. మామూలుగా దేవుని శక్తి పొందడం గురించి చాలా సింపుల్గా చెప్పుకోవచ్చు, కానీ అంత సింపుల్ విషయం కాదు అది. అది దఫాలుగా స్టేజీలుగా మనిషి పొందుకుంటూ దాంట్లో పరిపూర్ణతకి ఆ వ్యక్తి వెళ్తాడు. సో ప్రారంభం నుంచి పరిపూర్ణత వరకు ఉన్న మెట్లన్నిటినీ చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొత్తం మెట్లన్నిటినీ, ఒక మెట్టు తర్వాత ఇంకో మెట్టు, అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం చూద్దాం. చూస్తూ మనం దేవుని శక్తిని ఎలా పొందుకోవాలి, ఆ శక్తితోనే మన జీవితాన్ని ఎలా కొనసాగించుకోవాలనే అతి ముఖ్యమైన విషయాన్ని మనం పరిపూర్ణంగా తెలుసుకుని దేవుని శక్తి గలవారమై దేవుని రాజ్యం అగుదుముగాక. శక్తి లేకుండా రాజ్యం కాదు కదా. అదే రాజ్యమే కాదు. వాళ్ళు పవర్ లేని వాళ్ళు, దేవుని శక్తి లేనివాడు దేవుని రాజ్యం కాదు. దేవుని రాజ్యం అనగా ఆ వ్యక్తి దేవుని రాజ్యం ఎప్పుడవుతాడంటే దేవుని శక్తితో ఉన్నప్పుడు. రాజ్యము దేవుని శక్తితో ఉన్నప్పుడే అతడు రాజ్యం అవుతాడు. దీని గురించి తెలుసుకుందాం. ప్రభు మనతో మాట్లాడునుగాక. మోకరిస్తారా? చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యంలోకి వెళదాం. దేవుడు పరలోకమందు ఉన్నాడు, నరుడు భూమి మీద ఉన్నాడు. మనిషి భూమి మీద ఉన్నాడు, దేవుడు పరలోకంలో ఉన్నాడు. సంఘం అనే విషయం మర్చిపోండి. దేవుని శక్తి మనిషిలోనికి ఎన్ని మెట్లుగా అది ప్రవేశిస్తుంది, ఎన్ని దఫాలుగా అది పరిపూర్ణం అవుతుంది అనేది చూడాలి మనం. దేవుడు పరలోకమందు ఉన్నాడు, భూమి మీద మనిషి ఉన్నాడు. దేవుడేమో సర్వశక్తిమంతుడు, మనిషి మహాబలహీనుడు. మహా అంటే మహాబలహీనుడు. ఇలాంటి బలహీనుల్లోనికి ఆ దేవుని శక్తి ఎట్లా ప్రవేశిస్తుంది అనేది ప్రశ్న. ఈ లోకంలో శక్తి ప్రయాణించడానికి మాధ్యమాలు కావాలి. కాంతి ప్రవేశించడానికి వాతావరణం కావాలి. కాంతి ప్రవేశించడానికి దానికి ఒక మీడియం కావాలి. సౌండ్ ప్రయాణం చేయడానికి దానికి ఒక మీడియం కావాలి మధ్యలో. లేదా ఒక పవర్ కరెంటు తయారవుతుంది, అది మన దగ్గర రావడానికి ఒక మీడియం కావాలి.
అంటే వాళ్ళు తయారు చేస్తారు, దాన్ని ట్రాన్స్ఫార్మర్స్కి వస్తుంది, అక్కడి నుంచి మనకి సప్లై వస్తుంది. ఆ సప్లై మళ్ళీ తీగల ద్వారా, వైర్స్ ద్వారా, కేబుల్స్ ద్వారా మనం అనుకున్న పరికరాల్లోకి వస్తుంది. అంటే శక్తి ప్రయాణం చేయడానికి, అంటే ఒక చోట ఉన్న శక్తి ఇంకొక చోటికి రావడానికి ఒక మాధ్యమం ఉండాలి. ఆ మాధ్యమాన్ని ఆధారం చేసుకుని శక్తి ప్రవహించడం జరుగుతుంది. అయితే మొట్టమొదట మనిషికి దేవుని వద్ద నుంచి మనిషి దగ్గరికి శక్తి ఎలా వస్తుంది, ఏ మాధ్యమాన్ని ఆధారం చేసుకుని శక్తి మనిషి దగ్గరికి వస్తుంది చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ, రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. రోమాపత్రిక కూడా తీయండి, 1వ అధ్యాయం 16వ వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. నమ్ము ప్రతివానికి రక్షణ కలగజేయడానికి సువార్త ఏమై ఉందండి? దేవుని శక్తి అయి ఉంది. కొరింథీ పత్రికలో కూడా ఏం చూసాం మనం? సిలువను గురించిన వార్త నశించేవాడికి వెర్రితనం, కానీ రక్షించబడేవాడికి అదేంటో తెలుసా? దేవుని శక్తి. అంటే సిలువను గురించిన వార్త సువార్త. సువార్త ఏంటి అంటే దేవుని శక్తి. ఒక బలహీనుడు, వాడికి ఉన్న శక్తి, వాడికి తెలిసినంత వరకు వాడికి ఉన్న శక్తి అంటే కండ్ల బలం, లేదంటే డబ్బు బలం, లేదంటే చుట్టాలు పట్టాలు పెద్ద బ్యాచ్ ఆ బలం, లేదంటే రాజకీయ బలం. మనిషికి ఈ బలాలే తెలుసు. ఈ బలాలు ఉన్న మనిషి ఏ దురాత్మో, ఏ చేతబడో, లేదా ఏదో కుదురుబాటు అవనే రోగమో ఏదో ఆ వ్యక్తికి వచ్చినప్పుడు ఆడు మంచాన్ని పడ్డాడు, లేదా మానసిక వేదన ఏదో వచ్చింది, ఆడు మంచాన్ని పడ్డాడు. ఇంకా మానసిక వేదన ఆడు ఏ మందులు వాడినా, లేదా ఆడి కండ్లో ఉపయోగపడవు, అక్కడ చుట్టాలు పెట్టాలు డబ్బులు ఏం ఉపయోగపడవు, అక్కడ కుదరని రోగం వచ్చిందంటే ఏమేమి ఉపయోగపడవు, మంచాన్ని పడిపోతాడు. మంచాన్ని పడిపోయినప్పుడు వాడికి అర్థమవుతుంది ఏంటంటే, నా శక్తి అనుకున్నది ఏది నా శక్తి కాదు, నా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు, అయిపోయింది నా జీవితం అనుకుంటాడు. ఇప్పుడు ఎవరో ఒక ముసలావిడ జాగ్రత్తగా ఓ బైబిల్ పెట్టుకుని ఆవిడ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి, ఏమయ్యా అయిపోతుంది కదా నీ జీవితం, యేసుప్రభుని తలుచుకో, యేసుప్రభుని నమ్ము, దేవుడు నీకు సహాయం చేస్తాడు అంటది. మొత్తానికి అతడు అయిపోయింది కదా, తెలిసిపోయింది అతనికి, నాకేమీ లేదు పవర్ అని తెలిసిపోయింది. అతడు ఆమె మాటల్ని లేదా ఆమె చేసిన సువార్తని అంగీకరిస్తాడు. అంగీకరించి, అమ్మ యేసు ప్రభువుని నమ్ముకుంటాను, దేవుడు నన్ను స్వస్థపరిస్తే అంటాడు, పడుకుంటాడు. ఈవిడ వెళ్ళిపోద్ది. ఈ సువార్త లోపలికి వెళ్ళిందే, ఈ సువార్త ఏం చేస్తుందో తెలుసా? దేవుని శక్తితో అతన్ని నింపి, దేవుని శక్తి అతన్ని తాకేలాగా చేసి అతన్ని స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు దేవుని శక్తి ఎలా వెళ్ళింది అతనికి? ఏ రూపంలో వెళ్ళింది? సువార్త. ఈ లోకంలో దేవుని శక్తి మనిషి దగ్గరికి వచ్చే మొట్టమొదటి మాధ్యమం ఏంటో తెలుసా? సువార్త. సువార్త చేసినప్పుడు, ఆ వ్యక్తి దాన్ని అంగీకరించినప్పుడు దేవుని శక్తి అతను తాకి, అతడు దేని కొరకు అంగీకరించాడో అది నెరవేరేలా చేస్తుంది. హల్లెలూయా. ఛత్తీస్గఢ్ నేను 3 times వెళ్ళాను. ఫస్ట్ టైం వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు నన్ను పిలిచిన తర్వాత రెండోసారి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న బ్రదర్ నాతో, అన్న ఇక్కడ ఒక ఆయనకి అసలు బాగోలేదు, షుగర్ తీవ్రంగా ఉంది, చచ్చిపోతాడని చెప్పారు. మా నాన్నగారికి తెలుసు. అతను అసలు నమ్ముకోడు, చాలా తిడతాడు. వాళ్ళ వైఫ్ మీరు వచ్చినప్పుడు వాక్యం విన్నారు, ఆమె ప్రభు దగ్గరికి వచ్చింది, ఆమె మీతో ప్రార్థన చేయించమని అడుగుతుంది అన్నారు. స్టేజ్ ఏంటంటే స్టేజ్ ఏం లేదంటే డయాలసిస్ జరుగుతుంది, కిడ్నీలు కూడా పనిచేయట్లేదు, ఓ 15 రోజులు 20 రోజులు మించి బతకడం అన్న. ఆయన దగ్గరికి నన్ను తీసుకెళ్ళారు. ఒక నైట్ వెళ్ళాను. ఇంకా మొఖం అంతా లాగేసి పీకిపోయి, ఒక 50 years ప్లస్ ఉంటాడు, చాలా దారుణమైన కండిషన్లో ఉన్నాడు. జాగ్రత్త తీసుకొచ్చారు, కుర్చీలో కూర్చున్నాడు, వింటున్నాడు. ఇంతకుముందు మీటింగ్లు పాడు చేశాడు, జనాలను కొట్టేవాడు, ఎవరన్నా సువార్తకు వస్తే తిట్టేవాడు. ఇప్పుడు ఏమైంది? బలం పోయింది కదా. తాను బలం అనుకున్నది ఇప్పుడు బలం కాదు.
అప్పుడు ఒరే మీటింగ్ పాటు చేద్దాంరా అంటే ఒక 50 మంది జెండాలు పెట్టుకుని వస్తారు. ఇప్పుడు ఎవడొస్తాడు జెండా పట్టుకుని స్వస్థపరచడానికి? జెండా స్వస్థపరచదు కదా, కేకలు స్వస్థపరచవు కదా, ఎవడ లేడు దగ్గర. మీటింగ్లు పాడు చేసిన అతను ఆ వ్యక్తి ఎవడ లేడు. ఇప్పుడు నేను నెమ్మదిగా సువార్త చెప్పడం స్టార్ట్ చేశాను. వెంట మొదలుపెట్టాడు, ఏడుస్తున్నాడు, ఒప్పుకుంటున్నాడు, అయిపోయింది, వచ్చేసాను. మళ్ళా కొద్ది గ్యాప్లో ఛత్తీస్గఢ్ బార్డర్కి వెళ్ళాను వాక్యం చెప్పడానికి. అప్పుడు వాళ్ళు ఆ పాస్టర్ గారు, ఏమంటే ఇక్కడ ఉండడానికి బాగోదు, 8 కిలోమీటర్లు దాటితే 8 కిలోమీటర్ల యువతల ఆంధ్ర దాటితే అదనమాట ఛత్తీస్గఢ్, మీరు వచ్చేయండి మా ఇంటి దగ్గర ఉందిరు కానీ రూమ్లో మళ్ళీ పొద్దుటే వచ్చేద్దరు కానీ అన్నీ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు ఆ అబ్బాయి మళ్ళీ నాకు చెప్తున్నాడు, అన్న మీరు చెప్పేసి వెళ్ళిపోయారు, అతను 3 రోజులకు ఒకసారి డయాలసిస్ అయ్యేది, 1 వీక్ 10 డేస్ తర్వాత డయాలసిస్ లేకుండా దేవుడు స్వస్థపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్నారన్న. దేవుని పవర్ ఎలా వెళ్ళింది ఆయన దగ్గరికి? గాస్పెల్, సువార్త ఎంత గొప్పదంటే పరలోకంలో ఉన్న దేవుని శక్తి భూమి మీద ఉన్న మనిషి మీదకు వస్తుంది. హల్లెలూయా. నేను సిఎంసి హాస్పిటల్లో చచ్చిపోతానని పడున్నప్పుడు నా దగ్గరికి దేవుని శక్తి ఎలా వచ్చింది? ఎవరో ఒక సేవకుడు వచ్చాడు, అమ్మ మీ అబ్బాయి కోసం ప్రార్థన చేయమంటారు, యేసు ప్రభు మీ అబ్బాయిని స్వస్థపరుస్తాడని చెప్తే సరే అని అన్నారు. సరే చేయండి అన్నారు. సువార్త ఏం చేసిందో తెలుసా? నాలోనికి దేవుని శక్తిని పంపింది. సువార్త అంత గొప్పది. దేవుని రాజ్యం మాటతో లేదు, ఎక్కడుంది? శక్తితో ఉంది. ఆ శక్తితో ఉన్న రాజ్యం ఆ వ్యక్తి ఇటుపక్క వ్యక్తి ఆ పవర్తో మాట్లాడినప్పుడు అందులో ఆ వ్యక్తిలో పనిచేస్తుంది. ప్రభు అంటాడు పేతురుతో, పరలోక రాజ్య తాళపు చెవులు నేను నీకు ఇస్తున్నాను. పరలోక రాజ్య తాళపు చెవులు అంటే ఈ బయట బ్యాచ్ ఏమనుకుంటుంది, ఇది పరలోకానికి తలుపులు ఉంటాయి, ఆ తలుపుల దగ్గర 2 కాపలా వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి తెలిసిన స్వర్గం అదే కదా. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి గోడలు తలుపులు, లోపలికి ఎవడో రాకుండా సెక్యూరిటీ, దేవుడిని కాపాడడానికి మళ్ళీ 2. మన బైబిల్ ఏంటంటే దేవుడు మనల్ని కాపాడతాడు. వాళ్ళ గ్రంథం ఏంటంటే దేవుడి దగ్గరికి ఎవడో వచ్చి ఏమి ఇబ్బంది కలిగించు కూడా బయట బ్యాచ్ ఉంటుంది. వీడికి తెలిసింది అదే. అందుకని వాడేమనుకున్నాడంటే ఒరే వీళ్ళ పరలోకానికి కూడా తలుపులు ఉంటే అక్కడ జనాలు ఉంటారనమాట, దాన్ని తాళపు చేయాలి ఎవరి దగ్గర ఉంటాయి అనుకున్నాడు వీడు. పేతురు దగ్గర ఉంటాయి కాబట్టి మనం ఒక ఆడియో రికార్డింగ్ పుట్టిద్దారా అని 2 మతోన్మాదులు ఒక ఆడియో రికార్డింగ్ పుట్టించారు. ఆడియో రికార్డింగ్లో ఏముంటుంది, అయ్య గారు పరలోకం వెళ్ళాలనుకుంటున్నాను, ఎలా అండి? ఎలా ఉంది, మన పేతురు గారి దగ్గర ఉంటే తాళపు చెవులు 10,000 ఇచ్చామంటే మనం ఆయన ఇచ్చి మేనేజ్ చేస్తే, అయ్యో అయితే పేతురు గారు 10,000 ఇస్తే ఓపెన్ చేసేస్తారని. ఓపెన్ చేస్తారు, పరలోకం పోవచ్చని ఒక ఆడియో రికార్డింగ్ పంపించి పాస్టర్లు ఎలా అనుకుంటున్నారో చూడండి అన్నాడు. ఎందుకు దాన్ని స్టార్ట్ చేసినోడు దాన్ని పెట్టినోళ్ళు ఎవరు అంటే ఈ గేటు కాపలాలు ఉంటాయి, దేవుడికి గేటు కాపలాలు ఉంటారని నమ్మే బ్యాచ్ అలా సృష్టించింది. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే పరలోక రాజ్యపు తాళపు చెవులు అంటే పరలోకానికి ఉన్న తాళపు చెవులేమో అనుకున్నారు. కానీ పరలోక రాజ్యం అంటే దేవుని రాజ్యం. అది దేనితో ఉంది? శక్తితో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేతురుతో అన్నాడు ఆ మాట. పేతురు, పరలోక రాజ్య తాళపు చెవులు నీకు ఇస్తాను. ఓకే ప్రభా. పేతురు కూడా ఏమనుకుండొచ్చు, వెళ్ళిపోతా తాళాలు గుర్తు ఏమైనా ఇస్తాడేమో అనుకుని ఉండొచ్చు, తెలియదు కదా. ప్రభు వెళ్ళిపోయాడు. శక్తి పొందేదాకా మీరు కదలొద్దన్నాడు. మేడగది మీద శక్తి పొందుకున్నారు. ఇప్పుడు అక్కడ ఒక 120 మంది రఫ్గా ఉన్నారు. అందరూ దేవుని ఆత్మచేత నింపబడ్డారు. అపోస్తులు 12 మంది, పేతురు అంత కడమ అపోస్తులతో కలిపి నిలబడి, అంటే వాళ్ళందరూ నింపబడి మాట్లాడుతున్నారు. నిలబడిన వాళ్ళు ఎంతమంది? 12 మంది. ఆ 12 మందిలో ఎవరన్నా చేయొచ్చు ప్రసంగం. యోహాన్ చేయొచ్చు ప్రసంగం, ఫిలిప్ చేయొచ్చు, తోమా చేయొచ్చు, ఎవరన్నా చేయొచ్చు. కానీ మొదటి ప్రసంగం ఎవరు చేశారో తెలుసా? పేతురు ప్రసంగించగా 3,000 మంది ఆ దినమున చేర్చబడిరి అని రాయబడింది. పేతురు ఎందుకు చేశాడు ప్రసంగం? పరలోక రాజ్యం అనగా దేవుని రాజ్యం, అంటే దేవుని సంఘం. దాని ద్వారాలను ఎవరు తెరుస్తారో తెలుసా? పేతురు. దేవునికి స్తోత్రం. పేతురుతో ప్రభు చెప్పాడు. చెప్పినట్టుగా పేతురు శక్తితో నింపబడిన వ్యక్తి బోధించాడు. ఆ బోధ నుంచి 3,000 మంది ఆ దినమున సంఘంలోనికి ప్రవేశించారు. హల్లెలూయా. ఆ తర్వాత రోజు నుంచి తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి? అది కూడా తెలుసుకోవాలి కదా మనం. సరే, ఫస్ట్ రోజు తాళపు చెవులు మనవాడి దగ్గర ఉన్నాయి. ఆ ఊళ్ళో దేవుని రాజ్యాన్ని లేని వాళ్ళ ముందు తాళపు చెవి తెరిచాడు. ఇదిగో నీ కొరకు యేసుక్రీస్తు చనిపోయాడు అని సువార్త చేశాడు. తాళం ఓపెన్ చేశాడు. అది ఆ ద్వారాన్ని కనుగొన్న వాళ్ళు అందులోనికి
ప్రవేశించారు. తర్వాత నుంచి పరలోక రాజ్య తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయంటే రక్షించబడిన ప్రతి ఒక్కరి దగ్గర ఆ తాళపు చెవి ఉంది. దేవునికి స్తోత్రం. మన అందరి దగ్గర లేవా? లాజరు ఇప్పుడు ఆ ఊరిలో ఎలా వెళ్ళాడు? తాళపు చెవి పట్టుకుని వెళ్ళాడు. చెప్తున్నాడు, రే ఇదిగో బాబు సువార్తే తాళపు చెవి, ఇదిగో ప్రభు నీ కొరకు చనిపోయాడని అందరు ఎదుట ద్వారాలు తెరుస్తున్నాడు. ఎవడు అంగీకరిస్తే వాడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన అందరి దగ్గర తాళపు చెవులు ఉన్నాయి. దాచేవాడు దాస్తాడు, వాడేవాడు వాడతాడు, వాడినోడికి దేవుని దీవెనలు మెండుగా వస్తాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి మన అందరూ ఇప్పుడు ఇంట్లో కూడా చెప్తామా? నమ్మకపోతే తాతకి చెప్తాం. అంటే తాతకు సువార్త చేసామంటే అర్థం తాళపు చెవి వాడావు. తాళపు చెవి వాడావు. సువార్తే దేవుని రాజ్యం యొక్క ప్రవేశానికి సువార్త కారణం. ఎప్పుడైతే సువార్త చేస్తామో ఆ తలుపు ఒకటి ఎదుట తెరిచి ఉంచాం. అందుకే ప్రభు అంటాడు, తలుపు నీ ఎదుట తెరవబడి ఉండెను. తెరవబడితే ఎవడు ప్రవేశిస్తే వాడు రాజ్యం అవుతాడు. మొట్టమొదటి విషయం, ఈ లోకంలో ఉన్న ఒక సామాన్యమైన మనిషికి, బలహీనుడైన మనిషికి అనారోగ్యంతో, ఇబ్బందితో, అప్పులతో, మానసిక అశాంతితో, బతుక చావ తెలియని, జీవితానికి అర్థం ఏంటో తెలియని పరిస్థితుల్లో ఉన్నవాడి దగ్గరికి దేవుని శక్తి ఎలా వస్తుందో తెలుసా? ఆయన రాజ్య సువార్త, సిలువను గూర్చిన వార్త ద్వారా శక్తి అతని దగ్గరికి వెళుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే అది అంగీకరిస్తాడో ఆ శక్తిని అతను చూస్తాడు. నిజమే, యేసుప్రభు మహిమ గల దేవుడు, యేసుప్రభు ప్రభావం కలిగిన దేవుడు, యేసుప్రభు మాట్లాడే దేవుడు అని వాళ్ళకి అర్థమవుతుంది సువార్త ద్వారా. కొంతమందికి సువార్త యేసుప్రభే చేస్తాడు, నేరుగా యేసుప్రభు సువార్త చేస్తాడు. నేను ఒకసారి గుల్షన్ ఇస్తారని చెప్పానా, ఆవిడ ఇంట్లో ఉండి ఖురాన్ చదువుతుంటే యేసుప్రభు వచ్చి చేసుకుంటే ఎవడు ఇంటికి వెళ్ళడానికి లేదు, ఇంకేం చేస్తాడు? లేయర్స్ ఉంటాయి కదా, చెప్పాను కదా. ఇక ఎవరి ద్వారా అవకాశం లేనప్పుడు రాళ్ళు స్తుతిస్తాయన్నట్టుగా సీన్లోకి ఆయన వచ్చేస్తాడు. మొన్న మీటింగ్ సెకండ్ డే నన్ను అందరూ మాట్లాడారు. మీరు 6 గంటలకు పోయారా? నేను 9:30కి వచ్చాను బయటికి. 9:30కి ఇంకా 9 పావు 9 అయ్యేసరికి ఇద్దరు మిగిలేరనమాట. వాళ్ళు ముందే అడిగారు నన్ను టైము. సరే అని కూర్చుంటే అందులో మొదట ఆయన ఏజెన్సీ ప్రాంతం ఒరిస్సా బార్డర్లో ఉంటారంట. ఆయన సేవ చేస్తున్నారు. ఆయన జరిగిన విషయం చెప్పాడు, వాళ్ళ కుటుంబంలో జరిగిన విషయం. వాళ్ళ నాన్నగారు భూత వైద్యుడు, అలా కుటుంబం అంతా తాయితులు కట్టడం, భూత వైద్యాలు చేయడం. 2 కొడుకులు, 3 చెప్పాడు. అందులో వీళ్ళ పెద్దన్నకి ఎవడో చేతబడి చేశాడు. ఎన్ని తాయితులు కట్టినా, ఎక్కడికి తీసుకెళ్ళినా, ఏ హాస్పిటల్కి తిప్పినా అసలు తగ్గదంట. 10 లక్షలకు వచ్చేయిందంట. మొత్తం ఉన్న తాయితులతో సంపాదించింది అంతా అప్పులు చేసి ఇంకా మొత్తం ఖర్చు పెట్టేసినా ఇంకా బతకడం తీసుకొచ్చేసారు. ఇంట్లో ఇంకా కొన ఊపిరితో మొత్తం నీళ్ళు చొక్క కూడా గొంతులోకి వెళ్తలేదు. చచ్చిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు కూర్చుని దేవుళ్ళు అందరినీ తిట్టడం మొదలుపెట్టారంట. ఎందుకంటే ఎవడో కూడా ఒక రోషం వచ్చి బతికెత్తారేమో అని. అప్పుడు దాకా దెయ్యాలతో తిరిగారు, దేవుళ్ళ దగ్గర నుంచి ఏదో మొక్కారు, ఏం చేశారు? పని అవ్వలేదు, ఇంక చచ్చిపోతాడు. తిట్టి పడుకున్నారంట. పడుకున్న తర్వాత వాళ్ళ అమ్మగారికి కళ్ళ ఒక ఆయన వైట్ డ్రెస్తో నిలబడ్డాడంట. నిలబడి, ఏ అమ్మ పిలిచావు అన్నాడు. నువ్వెవరో, నేను పిలిచిన వాళ్ళు నువ్వు లేవు అంటే. లేదమ్మా నువ్వు నన్ను పిలిచావంటే ఆవిడ అందంట, నీ పేరేంటి, రాముడువా కృష్ణుడువా అని అడిగిందంట. ఆవిడకి తెలియదు, ఇంకా ఆ పేర్లే తెలుసు. ఆయన అన్నాడంట, నా పేరు యేసు అన్నాడట. హల్లెలూయా. యేసు ఎవరు అంటే, యేసు నేను దేవుణ్ణి అని. నువ్వు దేవుడువా? నువ్వు దేవుడు అయితే నా కొడుకుని బాగు చేయందంట. బాగు చేశాను కదా అన్నాడట. బాగు చేశాను టప్పని లేచింది. ఆవిడ కూర్చొని ఉన్నాడంట, చచ్చిపోయేవాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మా అన్నయ్యకి 45 సంవత్సరాలు అండి, ఇది జరిగి 20 సంవత్సరాలు అయింది అన్నాడు. దేవుని స్తోత్రం. ఇక ఏం చేస్తాడు? వాళ్ళ తమ్ముడు, ప్రభువా నన్ను నీకు సమర్పించుకుంటానని నన్ను సేవకు సమర్పించేశానంటే, మా అన్నయ్య కూడా ఏదో జాబ్ చేసుకుంటే దేవుడి పనిలో సహకారిగా ఉన్నాడు, మా కుటుంబం అంతా ప్రభువులో ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఏళ్ళకు సువార్త ఎవరు చేశారు? ఇంక నేరుగా కొన్ని చోట్ల అవకాశం లేనప్పుడు ఇక ఆయన వెళ్ళి చక్కబెట్టుకుంటాడు అనమాట. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు స్వస్థపడినాడు. అతను 20 సంవత్సరాల నుంచి సువార్త చేస్తున్నాడు. కొత్తగా ఒక చోట చర్చ్ స్టార్ట్ చేసాడట. కొత్త చర్చ్ కట్టాలండి. ఇది జరిగింది మీకు చెప్పాలనిపించి కూర్చున్నానట. నేను ఇంకా నన్ను ఏదో సలహా అడగడానికి కూర్చున్నాడు అనుకున్నాను నేను. కానీ నిజంగా సలహా అడితే రానికి ఎక్కువ ఆయన సాక్ష్యానికి అమ్మ బాబు ఎంత ఆనందం వచ్చిందో. అంటే తెగ తిట్టేశారంట. అదే పని మీద తిట్టారంట, పచ్చి బూతులు తిట్టారంట. ఎవడొస్తాడు రాడు, ఎవరిని వస్తే జాడించి కొడేస్తారు. అలా టైంలో బాగు చేయండి, నేను బాగు చేయాలంటే మరి ఎందుకు వచ్చారని పీకేద్దా ఆవిడ. ఈయన ఆల్రెడీ అయిపోయింది కదా అన్నాడు కాబట్టి ఏంట్లో లేచురుగా బాగుపడిపోయాడు. మన దేవుడు ఎంత గొప్పవాడండి. దేవుని స్తోత్రం. ఆయనే చేశాడు.
ఎలా వచ్చింది ఆ వ్యక్తిలోకి దేవుని శక్తి? సువార్త నశించేవాడికి అది వెర్రితనం. ప్రభు ఎప్పుడే చెప్పాడు సిలువను కూర్చున్న వార్త అని. అందుకని సిలువ మీద వేసాడని వెర్రిగా అనిపిస్తుంది ఒకడికి. ఇంకోటి ఎందుకు చచ్చిపోయాడు అంటాడు, ఒకడు మేకులు బీక్కోలేడు అంటాడు. నశించు వానికి అది వెర్రితనంగా ఉంటుందని నువ్వు ఇప్పుడు చేయడం ఏంట్రా బాబు? ఎప్పుడో చెప్పాడు ప్రభు, దేవునికి స్తోత్రం. ఇరేంటి ఎప్పుడో చెప్పాడు నువ్వు వస్తావని. కానీ రక్షించబడి వాడికి అది ఏంటో తెలుసా? దేవుని పవర్ అది. హల్లెలూయా. స్వార్థ ద్వారా అనంతుడైన సర్వశక్తిమంతుడైన దేవుని వద్ద నుండి అత్యంత బలహీనుడైన మనుషుల వద్దకి ఆయన శక్తి వచ్చును. దేవునికి మహిమ. హల్లెలూయా. రెండవది, అసలు ఎలాగ దేవుని శక్తి మనుషుల్లోనికి రావడానికి అవకాశం ఉంటుంది? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను అని మొదలుపెట్టి ఇంకా వాళ్ళ జీవితాల్లో ఏమేం జరగాలో అవన్నీ చెప్తూ 20వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికీ 19వ వచనం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. స్టార్టింగ్ ఏం చేశాడు? హేతు చేత పరలోక బంధు భూమి మీద మొదలుపెట్టి 15వ వచనంలో మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగేలాగా, జ్ఞానం మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి, శక్తి కలగడానికి ఏం చెప్తున్నాడు? ఏం చేస్తున్నాడంట? ప్రార్థిస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఒక వ్యక్తి కనుక, ఒక వ్యక్తి ప్రభువా వారికి నీ శక్తి దయచేయని విజ్ఞాపన చేస్తే, ప్రభువా వారిని శక్తి చేత నింపని బ్రతిమాలితే దేవుడు వారిని శక్తి చేత నింపుతాడట. హల్లెలూయా. రెండవది, ఒక వ్యక్తిలోనికి దేవుని శక్తి ప్రవేశించే విధానం ఏంటంటే విజ్ఞాపన ప్రార్థన. మనం ఎవరి కొరకైతే విజ్ఞాపన చేసి ప్రభువా వారిని శక్తి చేత నింపు, వారిలో నీ శక్తిని ఉంచు, వారిని శక్తి చేత తాకు ప్రభు అని విజ్ఞాపన చేస్తుండగా ఆ శక్తి వారు పొందుకుంటారట. హల్లెలూయా. మనం దీనిని ఎప్పుడు విస్మరిస్తాం. మనం అంటాం ఆ సంఘంలో శక్తి లేదు, మన చర్చిలో వాళ్ళు అసలు నింపబడరండి వాళ్ళు అని అనుకుంటాం. అలా అనుకోవడం కంటే ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే వారి కొరకు విజ్ఞాపన చేయి. నువ్వు వారి కొరకు విజ్ఞాపన చేయి, వారి కొరకు ప్రార్థన చేయి. దేవా వారిని నీ శక్తి చేత నింపు, ఆ సంఘం నీ శక్తి చేత నింపబడాలి. ప్రభా సంఘాలు శక్తి లేనివిగా ఉన్నాయి. నేను కూడా చాలాసార్లు శక్తి లేని సంఘాలను గుర్తుపడతాను, కానీ వాళ్ళు శక్తి కలిగిన వారిగా అవ్వాలని వాళ్ళ కొరకు ప్రార్థన చేయలేదు. కానీ తెల్లవారుజామున దేవుడు నాతో ఈ అంశం మాట్లాడాడు. ఒక్కొక్క పాయింట్ చర్చికి వెళ్ళే వరకు మాట్లాడుతున్నప్పుడు నేను అనుకున్నాను ఇది ఖచ్చితంగా నాలో లోపమే. వారి శక్తి లేదు అనే విషయం మనం గ్రహించగలుగుతున్నాం, కానీ ప్రభా వారు శక్తి కలిగిన వారిగా అవ్వాలి అని మనం విజ్ఞాపన చేయట్లేదు. మన విజ్ఞాపన నెరవేరినప్పుడు ఎందుకంటే ప్రార్థన చేయమంటాడు? అందరి కోసం ప్రార్థన చేయండి, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, వీళ్ళ కోసం ప్రార్థన చేయండి. పౌలు ఏమో నా కోసం ప్రార్థన చేయంటాడు, ఇప్పుడేమో నేను సంఘం కోసం ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. విజ్ఞాపన ప్రార్థన ఉపయోగం లేనిదైతే ఎందుకంటే టైం వేస్ట్ పని చేయమంటాడా దేవుడు? కాదు. విజ్ఞాపన ప్రార్థన వల్ల శక్తి లేని వారు శక్తి పొందుకోవడానికి అవకాశం ఉంది. అంటే దేవుని శక్తి ఒక చోట నుంచి ఇంకొక చోటకి ప్రవహించడానికి రెండవ మాధ్యం ఏంటో తెలుసా? విజ్ఞాపన ప్రార్థన. మొదటిదేంటి? సువార్త వలన మనుషులకు దేవుని శక్తి పరిచయం అవుతుంది. దేవుని శక్తి రుచి చూస్తారు వాళ్ళు, సువార్త వలన అంగీకరించిన వాళ్ళు. రెండవది ఏంటో తెలుసా? విజ్ఞాపన ప్రార్థన వల్ల వాళ్ళు శక్తిని ఇంకా పొందుకోవడానికి, శక్తి చేత నింపడానికి. అందుకనే కొంతమంది సువార్త చేసి వచ్చి ఎవరెవరికి సువార్త చేశారో వాళ్ళ గురించి ప్రార్థన చేస్తారు. ఎందుకని? ప్రభు వాళ్ళకి చెప్పాం, నువ్వేంటో చూపించు ప్రభు. నువ్వేంటో చూపించడం ఏంటి? నీ శక్తి చూపించు, నీ మహిమ చూపించు ప్రభు, నువ్వు మాట్లాడు ప్రభు, నువ్వు స్వస్థపరచు ప్రభు. సువార్తతో పాటు విజ్ఞాపన ప్రార్థన ఎప్పుడైతే అది ఉంటుందో, విజ్ఞాపన ప్రార్థన వలన కూడా దేవుని శక్తి వారి దగ్గరికి వెళుతుంది. హల్లెలూయా. కొన్ని చోట్ల మనం వెళ్ళలేకపోవచ్చు, కొన్ని సంఘాల్లో మనకు అవకాశం ఉండకపోవచ్చు. మనం ఇక మీదట ఏం చేద్దామంటే, మనకు జ్ఞప్తికి వచ్చినాయి దేవుని యొక్క శక్తిని పొందుకోలేని మనుషులు కానీ, దేవుని శక్తిని పొందుకొని సంఘాలు కానీ మనకు జ్ఞప్తికి వచ్చిన ప్రతి దాని కొరకు మనం ఒకటే మాట అందాం, ప్రభువా వారిని నీ శక్తి చేత నింపు. హల్లెలూయా. విజ్ఞాపన ప్రార్థన మనం చేయుదుముగాక, దేవుని పాదాలు పట్టుకుని ఆయన శక్తి కొరకు అడుగుదుముగాక. ఇంకా ముఖ్యంగా ఏంటో తెలుసా? ప్రభా మా సంఘంలో ప్రతి ఒక్కరూ నీ శక్తి చేత నింపడాలి నాన్న.
ప్రతి ఒక్కరు నీ శక్తి చేత అభిషేకించబడాలి ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం. మన విజ్ఞాపన దేవుడు ఖాతరు చేస్తాడు, లెక్క చేస్తాడు, దాన్ని పరిగణలోకి తీసుకుంటాడు. తప్పక ఆయన శక్తిని మన మీద కుమ్మరిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇది రెండో విషయం. అంటే దేవుని శక్తి మన మీదకు ప్రవహించడానికి, అంటే పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీద ఉన్న మనిషి, ఆయన శక్తి మన మీదకి ప్రవహించడానికి మొదట సువార్త ద్వారా, తర్వాత విజ్ఞాపన ప్రార్థన ద్వారా స్టెప్ బై స్టెప్ మనం దేవుని శక్తిని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. మూడో విషయానికి వెళ్దాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుంచి నీవు ఎరుగుదు. లేఖనాలు ఎలాంటి వాటండి? శక్తి గలవి. లేఖనాలు ఎలాంటివి? శక్తి గలవి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి మన శరీరంలోనికి దూరుచు తలంపులను హృదయ ఆలోచనలను పరిశోధించుచున్నదట. దేవునికి స్తోత్రం. మూడో విషయం ఏంటి? మనకు దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? శక్తిగల లేఖనములు. దేవుని వాక్యము వినుట ద్వారా దేవుని శక్తి మనుషుల్లోనికి ప్రవేశిస్తట. వాక్యం వినడం ద్వారా. ఎందుకంటే ఆ వాక్యం ఎలాంటిదంటే సజీవమై బలము గలదై. దేవుని వాక్యం బలము గలది. అది వింటుండగా మనలోనికి దేవుని శక్తిని పంపుతూ ఉంటుందట. ఉదాహరణకి సింపుల్గా మీకు చెప్తాను. చాలా నీరసంగా, నిరుత్సాహంగా, ఇక పనవదరా మన జీవితం, ఇక మనం అది చేయలేము, లేదా ఇంకెందుకు ఈ బ్రతుకు, చచ్చిపోతే బాగున్నాం, ఈ అప్పులు ఒకదాని మీద ఒకటి, ఇంకా ఏదో ఒక రోజు మొత్తం ఉన్నదంతా కూడా పోతుంది, ఏట్రా ఈ జీవితం అనుకుని వచ్చావు చర్చికి, లేదా ఏదో మానసిక వేదంతో చర్చికొచ్చావు. వాక్యం జరుగుతుండగా సడన్గా నీతో మాట్లాడడం మొదలుపెట్టాడు దేవుడు. నీతో మాట్లాడడం అయిపోయిన తర్వాత ఏది నీ బాధ? ఎక్కడికి వెళ్ళింది? అది నీ నిరుత్సాహం ఎక్కడికి వెళ్ళింది? నీ దుఃఖం ఎక్కడికి వెళ్ళింది? వాక్యం బలము కలిగింది. ఆ బలము లేదా ఆ శక్తి నీలోనికి వచ్చి నీలో ఉన్న దుఃఖాన్ని మట్టుమయం చేసింది. దేవునికి స్తోత్రం. మాటకున్న పవర్ అది. మాటకున్న పవర్ అది ఎంత ఆశ్చర్యంగా పనిచేయగలదంటే, అధికారి వచ్చి, ప్రభా ఇలాగా మా ఓడికి బాగాలేదు, సరే వస్తాను. ఎందుకు ప్రభా రావడం? నీ మాటకి ఎంత పవర్ ఉందని నేను నమ్ముతున్నానంటే, నువ్వు ఇక్కడి నుంచి అయిపోద్దని చెప్పు, అక్కడ బాగుపడిపోతాడు. అంటే ఇక్కడి నుంచి మనం మాట్లాడింది అక్కడ పనిచేయడం అని ఈ ఫోన్ టెక్నాలజీ ఉందో అది అప్పుడే చేసాడు ఏసయ్య. ఇక్కడ స్వస్థత కలుగును కాక అన్నాడు, స్వస్థపడిపోయాడు అడిపోయాడు. ప్రభు ఆశ్చర్యపోయి, నువ్వు అలా నమ్ముతున్నావా? అవును. నువ్వు అంత నమ్ముతున్నావా? నువ్వు ఎంత నమ్మితే అంతే కదా. ఏంటి దేవుని శక్తి మనకి ఎంత నమ్మితే అంత. ఏమనుకో, పాస్టర్ గారు చెయ్యేసి ప్రార్థన చేస్తే స్వస్థత అవుతుంది, అంత నమ్మామంటే అంత జరుగుద్ది. లేదు పాస్టర్ గారు నువ్వు అంటే అయిపోద్దంటే అంత జరుగుద్ది. అసలు పాస్టర్ గారు ఎందుకు రా దేవుడిని అడుగుదామంటే అంత జరుగుతుంది. దేవుని స్తోత్రం. నువ్వు ఎంత నమ్మితే అంత. సరే స్వస్థత కలుగును కాక అన్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఎదురోడు వచ్చేసాడు. ఏరా ఎందుకురా కంగారు పోతున్నా అంటే, ఏ లేదండి బాబు వాడు బాగుపడిపోయాడు, మళ్ళీ మీరు అక్కడే ఉండిపోతారు తీసుకురావడం గురించి అంటే, ఏ టైంలో బాగుపడ్డాడు? కరెక్ట్గా మధ్యాహ్నం 1 గంటకి కలుగును కాక అన్నాడు. వెళ్ళిపోయింది టెక్నాలజీ. ఎగ్జాక్ట్ సెకండ్లో దేవుని స్తోత్రం. అదే సమయంలో అది దేవుని వాక్కు యొక్క శక్తి. దేవుని మాట ఎంత బలమగలదంటే శూన్యములో ఇది అంతటినీ సృష్టించింది. హల్లెలూయా. కలుగుగాక అంటే అయిపోయింది. దేవుని మాట బలము కలిగింది, దేవుని మాట శక్తి కలిగింది. ఆ దేవుని మాట మన మీదకు వస్తున్నప్పుడు, దేవుని మాట మన లోనికి వస్తున్నప్పుడు, దానిని మనం వింటున్నప్పుడు దేవుని శక్తిని మనం పొందుకుంటాం. హల్లెలూయా. లేకపోతే పేతురు ప్రసంగితంటే, పేతురు ఇంకనూ మాట్లాడుచుండగా వారందరూ దేవుని శక్తి చేత నిండిపోయారట. దేవుని స్తోత్రం. ఎలా జరిగింది? వాక్యం యొక్క శక్తి. వాక్యం యొక్క శక్తి. దుష్టుడు ఏం చేశాడంటే, సంఘం ఆత్మ పొందుకోకూడదు ఎలాగా అనుకుని, సంఘం శక్తి పొందుకోకూడదు ఎలాగా అన్నాడు. వీడు ఫస్ట్ నుంచి ప్రతి చోట ఆడు కలగజేసుకుంటాడు. ఎలా కలగజేసుకుంటాడంటే, ఇప్పుడు సువార్త ఉంది, సువార్త ద్వారా ఏమెళ్తుంది? దేవుని శక్తి వెళ్తుంది. ప్రార్థన ద్వారా దేవుని శక్తి వెళ్తుంది. ఇప్పుడు వాక్యం ద్వారా దేవుని శక్తి వెళ్తుంది. ఈసారి వీడు ప్లాన్ ఏం చేస్తారంటే, ఈ వాక్యం ద్వారా వీళ్ళు దేవుని శక్తి చేత నింపబడిపోతారు. అందుకని ప్రసంగంలో వాక్యం తగ్గించేసాడండి. ఎలాగది? ప్రసంగంలో, అసలు ప్రసంగం అంటేనే వాక్యం చెప్పడం కదా. ప్రసంగంలో వాక్యం ఎలా తగ్గించాడు? ఫస్ట్ ప్రసంగం టైం తగ్గించాడు. అప్పుడంట
పౌలు రాత్రి వేళనే ఉద్దేశించి చాలాసేపు విస్తరించి మాట్లాడుతున్నాడు. 2 గంటలు ఎంతో ప్రసంగం చేస్తాడు. తగ్గించాడు. నేను విన్న సాక్ష్యం పరంజ్యోతి గారు ఇంకో కొంతమంది ఆ కాలంలోని వాళ్ళు 4 గంటలు 3 గంటలు అంటే ప్రసంగం 3 గంటలు చెప్పేవారట. ఒకవేళ టైం పర్లేదంటే 4 గంటలు చెప్పేవారట ప్రసంగం. విశ్వాసులు వినేవారు. ఎందుకు వినేవారంటే ఆ పవర్ వాళ్ళకి కావాలి. హల్లెలూయా. ఆ పవర్ వాళ్ళని కూర్చోబెట్టింది అలాగా గంటలో 3 గంటలు 4 గంటలు. నాకెలా తెలిసిందంటే ఒకసారి రాజమండ్రి అవతల రాజవోలు అనే ఒక ఊరు ఉంటుంది, రాజవోలు. అక్కడికి నన్ను వాక్యానికి పిలిచారు. వాక్యం పిలిచి వాళ్ళు అన్నారు, పీటర్ గారు టైం మీ ఇష్టం అండి అన్నారు. 3 గంటలు చెప్పాను, మెసేజ్ 3 గంటలు చెప్పాను. చెప్పి భోజనం చేస్తుంటే ముసలావిడ వచ్చింది. వచ్చి బాబు నువ్వు చెప్తుంటే పరంజ్యోతయ్య గారు గుర్తొచ్చారు. అంటే భయం వేసింది నాకు. ఆయనతో పోలికండి బాబు, మహానుభావుడు. ఎందుకు అలా అన్నారండి అంటే లేదండి అంత అలా ఖండించి చెప్పడం అని 4 గంటలు చెప్పి 2 నెలల ప్రసంగం అన్నదావిడ. వాళ్ళు వెళ్ళేవారంట మీటింగులకి 4 గంటలు. అంటే సాతానుగాడు ఏం చేశాడంటే జాగ్రత్తగా టైం తగ్గించేశాడు. టైం తగ్గించి గంటకు వచ్చారు. నేను విశ్వాసంగా ఉన్నప్పుడు గంట, నేను సేవకుడు అయ్యేటప్పటికి 45 నిమిషాలు. వాక్యం టైం ఎంత? 45 నిమిషాలు. ఇప్పుడు ఏంటో తెలుసా, షార్ట్ మెసేజ్ 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావు గంట. ఆన్లైన్ మెసేజ్లు అన్నీ ఏంటో తెలుసా, 29 నిమిషాలు, 28 నిమిషాలు, 29 నిమిషాలు, 28 నిమిషాలు. ఎక్కడ 4 గంటలు, ఎక్కడ గంట, ఎక్కడికి వచ్చింది మళ్ళీ ఇది 28 నిమిషాలు. ఫుల్ మెసేజ్ 28 నిమిషాలు అంతే. ఎవరిదైనా మెసేజ్ గంట ఉందనుకో, ఎంతసేపా ఓపెన్ చేయడం కాదు, గంటం పావు మన వల్ల కాదు. అరే అందులో పవర్ ఉందిరా. ఏముంది? పవర్ లేదు, టైం తగ్గిపోయింది. ఆడు ప్లాన్ చూడండి, టైం తగ్గించాడు. మొదట టైం తగ్గించిన తర్వాత ఏం చేశాడో తెలుసా, వాక్యం తగ్గించాడు. ఏముంటుందంటే ముందు రెఫరెన్స్ ఎత్తి నెమ్మదిగా అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక కథ దగ్గరికి వెళ్తాడు. ఆ కథలోంచి ఒక జోకు దగ్గరికి వెళ్తాడు. ఆ జోకులోంచి వాళ్ళ ఇంట్లో జరిగిన ఏదో సన్నివేశం దగ్గరికి వెళ్తాడు. దాంట్లోంచి ఏమీ లేని ఒక కల్పించబడిన ఒక స్టోరీ దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్ళి మళ్ళీ చివరి వాక్యం దగ్గరికి వచ్చేస్తాడు. ఈ 45 నిమిషాల ప్రసంగంలో వాక్యం ఎంత ఉందంటే 5 నిమిషాలు ఉంటుంది. వాక్యానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఎంత ఉంటుందంటే ఇంకో 5 నిమిషాలు ఉంటుంది. మిగతాది ఏంటిరా అంటే ఈ 10 నిమిషాలు వినడం కోసం ఇదంతా మేకప్ అయిపోయింది. జోకులు మిక్స్ అయినాయి, కథలు మిక్స్ అయినాయి, కల్పితాలు మిక్స్ అయినాయి, వార్తలు మిక్స్ అయినాయి. ఏం జరిగితే అదే. ఇప్పుడు ఒక చోట ఒక ఇన్సిడెంట్ జరిగింది, వాక్యంలో చెప్పచ్చు, తప్పేం లేదు. ఆ ఇన్సిడెంట్ వాక్యంలో చెప్పచ్చు. కానీ ఆ ఇన్సిడెంట్ ఎలా చెప్తారంటే, ఒక ఊరిలో, అది ఒరిస్సా బార్డర్ దగ్గర అనగనగా ఒక తండ్రి ఒక తల్లి. ఆ తల్లి ఎంతో కష్టపడి డబ్బులు సంపాదిస్తుంటే తండ్రి తాగదీక స్టోరీ చెప్పి అయిపోయింది అరగంట. ఎందాక మనం సాక్షి 3 నిమిషాలు చెప్పుకున్నాం. దాన్ని అలాగో 20 నిమిషాలు అదే కథ. దాన్ని 3 నిమిషాలు కూడా చెప్పచ్చు, 20 నిమిషాలు. వాక్యంలో అంటే ప్రసంగంలో వాక్యాన్ని తగ్గించాడు. ఎందుకంటే వాక్యం శక్తి కలిగింది కాబట్టి. హల్లెలూయా. ఆ శక్తి కలిగింది ఉండకూడదు అని దాన్ని జాగ్రత్తగా ఎరేస్ చేసి చిన్న మొక్కలు అలా పెడతాడు, దాన్ని కంప్లీట్ చేస్తాడు. ఈలోపు కొన్ని చోట్ల ఏంటంటే మొదలుపెట్టి అలా బయటికి వెళ్ళిన తర్వాత మనం అనుకుంటాం ఖచ్చితంగా మళ్ళీ ఏదో టైంలో వస్తాడులే వాక్యంలోకి అనుకుంటాం. రాడు. అలా పోయి అక్కడే పూర్తయిపోద్ది. అదే వాక్యం అక్కడ పూర్తి ఈలోపు జనాలు ఏడ్చేస్తుంటారు. ఎందుకు ఏడ్చేస్తుంటారు? కథ అలా చెప్పాడు అన్నయ్య. ఈలోపు వెనకాల కీబోర్డ్ ప్లేయర్ ఒకడు ఉంటాడు, అంటుంటాడు వెనకాల నుంచి. అంటే ఈడు ఏడ్చేస్తారు వీళ్ళు. అయిపోయింది అంతే. ఆ రోజు ప్రసంగంలో వాక్యం లేకుండా చేశాడు. ఎందుకంటే వాక్యం బలమైంది. ఆ బలం సంఘానికి రావడం వాడికి ఇష్టం లేదు. వాక్యం శక్తి కలిగింది. అది వింటే జనాలు ఎక్కడైతే దేవుని పాలనతో వచ్చేస్తారని పాడు చేశాడు. అందుకే ప్రసంగాలు ఉన్నాయి కానీ సంఘాల్లో శక్తి లేదు. ప్రసంగాలు ఉన్నాయి కానీ సంఘాలకే శక్తి లేదు. కారణం ఏంటంటే ప్రసంగంలో శక్తి కలిగిన వాక్యం లేదు. ప్రసంగంలో గబుక్కుని ఏమన్నా తీసుకున్న ఏదో మామూలుగా మాట్లాడి వాక్యం శక్తి కలిగిందే తీసుకుంటారు. కానీ ఏదో 4 మాటలు మాట్లాడి అయిపోద్ది. మనకు సింపుల్గా అప్పట్లో స్కిట్స్ ఉండేవి. ఇప్పుడు చేస్తున్నారు కానీ క్రిస్మస్ స్కిట్స్ అవిని. అది ఎలా స్టార్ట్ అవుద్దంటే ముందు ఒక చిన్న వాక్యంతో స్టార్ట్ అవుద్ది. ఎవరో వాక్యం చదువుకుంటున్నట్టుగా బైబిల్లో రెఫరెన్స్ తీసినట్టుగా స్టార్ట్ అవుద్ది. 1 నిమిషం అవుద్ది. అక్కడి నుంచి జోకులు స్టార్ట్ అవుతాయి.
జోక్ వెనకాల జోకు, జోక్ వెనకాల జోకు, పెర్ఫార్మెన్స్ అంతా అయిపోయిన తర్వాత చివరి పాస్టర్ గారు వస్తారు ఏదో చెప్పడానికి. అనగానే జనాలకి ఏమవుతుంది, ఓ అయిపోయినట్టు ఉందన్నమాట సినిమా. చూడండి, పాత సినిమాల్లో పోలీసు వాళ్ళు రాగానే సినిమా అయిపోయినట్టు, పోలీసు వాళ్ళు వచ్చారంటే సినిమా అయిపోయిందనమాట. అలా పాస్టర్ గారు బైబిల్ పెట్టుకుని ఏమన్నా రిఫరెన్స్ చెప్తానంటే అయిపోయిందనమాట. అంతే. ఫస్ట్ ఒక వాక్యంతో స్టార్ట్ అవుద్ది, లాస్ట్ ఒక వాక్యంతో మిగులుతుంది, మధ్యలో అంతా సోది. ప్రసంగాలు అలా అయిపోయినాయి. వార్తలు, సైన్సు, సోషలు, చరిత్ర, తర్వాత కథలు, కల్పితాలు, నవ్వులు, అయిపోయింది వాక్యం. సంఘం ఎలా శక్తి కలిగిందిగా ఉంటుంది? సంఘం ఎలా శక్తి చేత నింపబడుతుంది? దేవుని శక్తి, పరలోకంలో ఉన్న దేవుని యొక్క శక్తి భూమి మీద ఉన్న మనుషుల్లోనికి ఎలా ప్రవేశిస్తుంది? దేవుని వాక్యం బలము గలదై అది లోపలికి దూరుకుంటా పోతుందట. ఆ లోపలికి దూరుకుంటా పోకుండా ప్రసంగాల్లో వాక్యం పర్సంటేజ్ తగ్గిపోయింది. సో ప్రసంగం టైము తగ్గిపోయింది, చెప్తున్న ప్రసంగంలో వాక్యం తగ్గిపోయింది. ఎంత విచిత్రం అండి, ఎంత విచిత్రం అండి. నేను బిలీవర్గా ఉన్నప్పుడు మా చర్చిలో 20 నిమిషాలు అరగంట ఉండేది, ఒక్కొక్కసారి ఎప్పుడో 40 మినిట్స్. ఎంతసేపు చెప్తే అంతసేపు మాత్రం వాక్యమే చెప్పేవారండి. దేవుని స్తోత్రం. పనిచేసింది, బాగుపడ్డాం. అసలు ఒక గంట చెప్పేస్తే వాక్యం, ఒక గంట 50 నిమిషాలు ప్రతి ఆదివారం వాక్యం అందిస్తే ఏమైపోదాం అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. ఏమైపోదాం, మీటింగుల్లో గంట చెప్తారు కదా, గంట ఇక చూడాలి, రాసేసుకోవడం రిఫరెన్స్లో. ఎవడన్నా పక్కిల్ అసలు సమస్య లేదు, ఎవడ మొఖం చూసేది లేదు. ఇంకా ఏమన్నా కోటాలకు వెళ్తే రాసేసుకోవడమే, రెఫరెన్స్లు రాసేసుకోవడం, ఇన్ని గుర్తుపెట్టేసుకోవడం. ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకు శక్తిని పొందుకున్నాం, దేవునికి స్తోత్రం. సంఘానికి శక్తి ఎందుకు ఉంటుంది? వాక్యం లేదు కదా ప్రసంగంలో వాక్యం లేనప్పుడు సంఘానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? చూడండి ఎలా అయిపోయిందో. అయితే దేవుని శక్తి మనుషుల్లోకి వచ్చే మూడో విధానం ఏంటో తెలుసా? దేవుని వాక్యమును వినుట. దేవుని వాక్యమును మనం ఆసక్తితో విని దానిని తీసుకుంటే మనం బలం పొందుకుంటాం. మన దుఃఖాన్ని ఎదిరించే బలం, చీకటి శక్తులను ఎదిరించే బలం, రకరకాల బలాలు మనలో అవి పెంపొందిస్తుంది. దేవుని వాక్యం మన లోపలికి వెళ్ళి మనల్ని దృఢపరుస్తుంది, శక్తిమంతులుగా చేస్తుంది. హల్లెలూయా. 4వ విషయం చూద్దామండి ఒకసారి. 4వ విషయం అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. మరలా చదువుతాను చూడండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. హల్లెలూయా. ఒక వ్యక్తి శక్తి ఎలా పొందుకుంటాడట? పరిశుద్ధాత్మ వారి మీదకే వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ వారి మీదకి దిగినప్పుడు. ఇంకో మాట కూడా వాడతాడు 2వ అధ్యాయంలో. అగ్నిజ్వాల వంటి నాలుగు వలె వాలగా అంటారు కదా, తల్లి వాలింది అనే మాట వాడతారా? అది బైబిల్లో ఉంది ఆ మాట. వాలగా అంటే అర్థం ఏంటంటే కప్పగా. అంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే వాళ్ళ మీద కప్పేస్తాడు, లేదా వాళ్ళని కమ్ముకుంటాడు, లేదా వాళ్ళ మీద దిగుతాడు, లేదా వాళ్ళ మీద కుమ్మరించబడతాడు. దేవునికి స్తోత్రం. కుమ్మరించబడటం అంటే అర్థం ఏంటి? ఏదైనా ఒక బిందుతోనో దేనితోనో వాటర్ తీసుకొచ్చి ఇలా పోసేసామనుకో, దాన్ని ఏమంటారో తెలుసా? కుమ్మరించడం. డబ్బు కుమ్మరించేశారా? వర్షం కొండపోతగా వచ్చేసింది, కుమ్మరింపు జరిగిపోయింది అంటాం. కుమ్మరించడం అంటే తీసుకొచ్చి పోసాడు. అంటే పరిశుద్ధాత్ముడు వారి నెత్తి మీదకి, వారి దేహాల మీదకి ఆయన దిగేను. దేవునికి స్తోత్రం. దేవుని శక్తి ఒకళ్ళలోనికి ఎలా వస్తుంది అంటే పరిశుద్ధాత్మ ఒకరి మీదకే దిగినప్పుడు. ఇప్పుడు నేను మీకు మాట చెప్తాను జాగ్రత్తగానంటే. ఇందాక నుంచి మనం పవర్ ఫ్లో అవడం గురించి మనం చూసాం కదా. పవర్ ఫ్లో అవడం గురించి సువార్త చెప్పడం ద్వారా పవర్ అతనిలోకి ఫ్లో అవుతుంది. ప్రార్థించడం ద్వారా శక్తి అతనిలోకి ప్రవేశిస్తుంది. వాక్యం చెప్పడం ద్వారా శక్తి అతనిలోనికి ప్రవేశిస్తుంది. ఎవరిలోకి ప్రవేశిస్తుంది? వినేవాళ్ళలోకి. ఎవరిలోకి ప్రవేశిస్తుంది? ఎవరి కొరకు విజ్ఞాపన చేస్తున్నామో వాళ్ళకి. ఎవరిలోకి ప్రవేశిస్తుంది? ఎవరు సువార్త వింటున్నారో వాళ్ళకి. మరి ఇస్తున్నవాడికి ఎలా వచ్చింది పవరు? వాక్యం చెప్తున్నవాడికి, ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నవాడికి, సువార్త చేస్తున్నవాడికి పవర్ ఎలా వచ్చింది? ఇలా వచ్చింది. హల్లెలూయా. ముందు చూసిన 3 ఏంటో తెలుసా? పవర్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇదేంటో తెలుసా? అతను పవర్ హౌస్గా మారుతున్నాడు. హల్లెలూయా. ట్రాన్స్ఫార్మర్ ఉంటుందా? ట్రాన్స్ఫార్మర్లోకి పవర్ వచ్చి అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంటే పవర్ ఒక చోట తయారవుతుంది. తయారైన పవర్ ట్రాన్స్ఫార్మర్లోకి వచ్చి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. దేవుని వద్ద పవర్ ఉంది,
ఆ పవర్ ఎవడి మీదకైతే ఆత్మ దిగుతాడో, ఆత్మ దిగినప్పుడు వాడు ట్రాన్స్ఫార్మర్ అవుతాడు. అంటే పవర్ అందులోంచి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇతడు మాట్లాడతాడు చూసావా, అప్పుడు సువార్త వలన ఎదుటివాడికి శక్తి వెళ్తుంది. హల్లెలూయా. వెళ్ళిపోయి యేసు ప్రభు నమ్ముకుంటే అయిపోద్ది అనుకున్నా, నమ్ముకుంటే అవదో, అలా అవదో. ఇటుపక్క వాడు పేతురు మాట్లాడితే 3,000 మంది ఎందుకు రక్షించబడ్డారు? ఆ ముందు జరిగిన గంట ముందు ఏం జరిగింది? పైనుంచి శక్తి వారి మీదకు వాలగా, వారందరూ శక్తి చేత నింపబడిన వారై అక్కడి నుంచి మాట్లాడుతుంటే షాక్ కొట్టింది ఒక్కొక్కడికి. ఈ వైరు ట్రాన్స్ఫార్మర్కి కనెక్షన్ అయ్యి ఉండదు. మన వాళ్ళు జనరల్గా సువార్తకి వెళ్తున్నారు చాలామంది, అది ట్రాన్స్ఫార్మర్కి కనెక్ట్ అయ్యి ఉండదు. వాళ్ళ దేవుని పవర్ ఉండదు. వెళ్తాడు ఇలాగ అంటించాడు వైర్లు, షాక్ కొట్టిందా? కొడుతుందా? షాక్ కొట్టదు. ఎందుకు షాక్ కొట్టలేదు? కరెంట్ లేదు వాడి దగ్గర, పవర్ లేదు. మన వాళ్ళు సువార్తని అలవాటు చేసుకున్నారు. ఎలా అంటే మనందరూ సువార్త చేయాలి కాబట్టి మనందరం ఒక టీం అవుదాం. 40 మంది టీం అయ్యారు. ఈ 40 మంది 4 ఆటోలు వేసుకుని వెళ్ళారు. ఈ 4 ఆటోలతో పాటు వెనకాల ఇంకో ఆటో బయలుదేరుతుంది. బట్టలు, బియ్యము, మెగాఫోను ఇవన్నీ పాడేసుకుని వెళ్తారు. వీటితో పాటు శక్తి పట్టుకెళ్ళంటారా బాబు. శక్తి పెట్టుకెళ్ళకపోతే బియ్యం షాక్ కొడుతుందా? బియ్యంలోంచి అన్నం వెళ్తుంది, పవర్ వెళ్తుందా? రాదు. బట్టలోంచి పవర్ వెళ్తుందా? రాదు. నీ దగ్గర శక్తి లేకుండా సువార్త చేస్తే అది పని చేద్దాం అనుకున్నా, పని చేయదు. అపోస్తలుల కాలం నుంచి మిషనరీల వరకు సువార్త ఎందుకు అంత అద్భుతంగా జరిగిందో తెలుసా? పవర్ ఉంది వాళ్ళ దగ్గర. హల్లెలూయా. వాళ్ళు పవర్ నింపబడిన ట్రాన్స్ఫార్మర్స్. వాళ్ళు దేవుని ఆత్మ వాళ్ళలో ఉండి వాళ్ళలో పవర్ని జనరేట్ చేసి వాళ్ళకి ఇస్తుంటే, వీళ్ళు వెళ్ళి చెయ్యేసి ప్రార్థన చేస్తుంటే లోపల కార్యాలు జరుగుతున్నాయి. వీళ్ళు వెళ్ళి గద్దెస్తుంటే దెయ్యాలు బారిపోతున్నాయి, రోగాలు బారిపోతున్నాయి, మానసిక అశాంతితో ఉన్న వాళ్ళు బాగుపడుతున్నారు. వాళ్ళ హృదయాల్లో ఏముందో చెప్పేస్తున్నారు. వీళ్ళు చెప్పేస్తుంటే అయ్యో వీళ్ళ మామూలు వాళ్ళు కాదు, వీళ్ళు దేవుని శక్తి గలవాళ్ళు. హల్లెలూయా. అదేమీ లేకుండా అదొక అడావిడి. ఈ నెల ఎక్కడికి వెళ్ళాం కాబట్టి తర్వాత నెల ఎక్కడికి వెళ్దాం, తర్వాత నెల ఎక్కడికి వెళ్దాం, ఇదిగో ఈ నెల ఇతను రాలేదు, ఈ నెల అతను బియ్యం ఇచ్చాడు, ఈ నెల ఇతను బట్టలు ఇచ్చాడని అదో ఉద్యమంగా చేస్తున్నాం. కానీ శక్తితో చేస్తే అప్పుడు నిజమైన ఫలం దొరుకుతుంది. వీళ్ళు చెప్పేసి బట్టలు పనిచేసి వచ్చేస్తున్నారు. ఏముంది అక్కడ? ప్రేయర్ చేయించుకోవడానికి వస్తారు కొంతమంది, ప్రార్థన చేస్తారు, వస్తారు. ఏముంది అక్కడ? లేదు కదా. పవర్ ఉన్నప్పుడు కదా అది వాళ్ళకి అందుతుంది. అందుకనే ఒక వ్యక్తి స్వార్థ చేయాలంటే శక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. అపోస్తలులు వెళ్ళిపోదురు. ప్రభు పైకి వెళ్ళిపోతున్నప్పుడు నాకు అన్నాడు కదా, మీరు వెళ్ళి సమస్త జనుల్ని శిష్యులుగా చేయండి. ఎవరైతే అంగీకరించారో తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిసం అని చెప్పాడు. వీళ్ళు ఏం చేద్దరంటే ప్రభు పైకి వెళ్ళిపోగానే ఎవరికాడ వెళ్ళిపోదురు సువార్తకి వెళ్ళిపోయి షాక్ కొట్టిందా అది ఏమండి ఏం తెలుతులేదండి అందరూ. అందుకని వెళ్ళిపోయే ముందు ఒక మాట అన్నాడు, మీరు వెళ్ళొద్దు. మీరేం చేయాలో తెలుసా? ముందు లోడ్ చేసుకోండి, పవర్ లోడ్ చేసుకోండి. పవర్ లోడ్ చేసుకున్న తర్వాత అప్పుడు వెళ్ళండి బయటికి. పవర్ లోడ్ చేసి మొదలుపెట్టారు. ఇక ఏముందండి, ఎక్కడికి వెళితే అక్కడ అద్భుతాలే. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళితే అక్కడ వాళ్ళు కట్టబడ్డారు. ఇప్పుడు పౌలు ఎథెన్స్లోకి వెళ్ళాడండి, ఏ అద్భుతం జరిగిందండి అక్కడ? ఏ అద్భుతం జరగలేదు, ఒక్క మిరాకిల్ చేయలేదు అక్కడ పౌలు. కానీ నోరు తెరిచి సువార్త ప్రకటించాడు. పరిశుద్ధాత్మ సహాయంతో నోరు తెరిచి సువార్త ప్రకటించాడు. తన్నులు తింటే తిన్నాడు కానీ అనేక మంది ప్రభువుని అంగీకరించారు. దేవుని స్తోత్రం. వాళ్ళు అడుగుతారు, ఎందుకమ్మా చర్చికి వెళ్ళిపోతుంటే? షాక్ కొట్టేసింది పవర్ వలన. లేకుంటే ఇంకేం వస్తుందండి? వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చినాడికి ఏముంటుంది? వచ్చినాడి దగ్గర ఏముండదు. ఆడు షాక్ కొట్టలేదు, ఆడికి వచ్చిన తర్వాత దాని గురించి తెలీదు. వాళ్ళు నీటికి కూర్చుంటారు. ప్రొఫెషనల్ క్రిస్టియానిటీ అని ఉంది, అందులోకి వెళ్ళిపోతారు. వాళ్ళు దేవుని బలాన్ని పొందుకుంటారు. అప్పుడు దేవుని దగ్గర వంగిపోయి తగ్గిపోయి ఆయన పాదాల మీద పడిపోతారండి. హల్లెలూయా. అయ్యో ఇలా అలా అనకూడదండి, మనం చెయ్యెత్తకూడదు, ఇన్షాట్ జారకూడదు, అంత ప్లాన్ ఉంటుంది. అని ఈ పవర్ హౌస్ అయిపోతారు కదా, ఆడికి ఆ ప్లాన్ ఉండదు. ఆడికి ఏం తెలియదు. ఎందుకో తెలుసా? పవర్ అతనిలోకి వచ్చి అతను నింపబడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? సప్లయర్ దగ్గరికి వచ్చాం. ఆ వ్యక్తిలో సువార్త ఎందుకు పనిచేసిందో తెలుసా? ఇతడు ఆత్మచేత నింపబడినవాడు కాబట్టి. ఒక వ్యక్తిలోకి శక్తి ప్రార్థించగా ఎలా వెళ్ళిందో తెలుసా? ఇతను ఆత్మచేత నింపబడినవాడు కాబట్టి.
అటుపక్క వాళ్ళ వాక్యం ఎందుకు పనిచేసిందో తెలుసా? ఇతను ఆత్మచేత నింపబడిన వాడు కాబట్టి. ఇతను ఆత్మ లేదు, నేర్చుకున్న దాన్ని చాలా చక్కగా చెప్పాడు, విన్నవాళ్ళు చాలా చక్కగా వింటారు. ఇప్పుడు ఎవరిదైనా వచ్చి షాక్ కొట్టిందా అని అడిగితే ఏం లేదండి, చాలా బాగుంది సార్, అంతా నీట్గా ఉంది ఇక్కడంతా, షాక్ లేదు. అదే దేవుడు మాట్లాడితే వారి హృదయ అంతరంగాల్లోకి దూసుకెళ్ళి వారి హృదయాల్ని మార్పు చేస్తా. దేవుని స్తోత్రం. వారిని బలపరుస్తుంది, వారిని నిలబెడుతుంది. అందుకే దేవుడు నాతో మాట్లాడినప్పుడు ప్రభావవంతమైన పరిచర్య చేయాలన్నట్టు. అంటే ఒక చోటకి వెళ్ళి ప్రసంగం చేస్తే, ఒక చోటకి వెళ్ళి ఒక సువార్త మీటింగ్లో వాక్యం చెప్పేసి వచ్చేస్తే, ఒక పాస్టర్స్ మీటింగ్లోకి వెళ్తే, లేదా ఎవరితోన్నా పర్సనల్గా కూర్చొని మాట్లాడితే, లేదా ఒక పాట రాస్తే, ఒక ప్రసంగం చేస్తే, ఒక ఇమేజ్ చేస్తే, ఒక ఫిల్మ్ చేస్తే, ఏమి చేసినా కానీ అది ప్రభావం చూపించాలి అని మాట్లాడాడు నాతో. ఇక అక్కడి నుంచి ఏం చేశానో తెలుసా? ప్రభావం రావాలి, ఏం చేయాలా? ప్రభువుని అడిగి, దేవుని ఆత్మ నన్ను ఏమి రేపితే, దేవుని ఆత్మ నాకు ఏం దర్శనం చూపిస్తే అది చేసుకుంటా పోయాను. దేవుడు మహాకృప. ఇది వేస్ట్ అయింది అనిపించకుండా, ఈ పాంప్లెట్ వేస్ట్ అయింది అనిపించకుండా, ఈ వీడియో వేస్ట్ అయింది అనిపించకుండా, ఈ ప్రసంగం వేస్ట్ అయింది అనిపించకుండా వెళ్ళిన ప్రతి చోట దేవుడు కార్యాలు చేస్తున్నాడు. హల్లెలూయా. మొన్న రీసెంట్గా ఒక అద్భుతం చేశాడు దేవుడు. చాలా చాలా హ్యాపీయెస్ట్ మ్యాటర్ నాకు అది. ఒక ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడో ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి, ఆమె భర్త పిల్లలు చిన్నోళ్ళుగా ఉండగా వదిలేసాడంట. వదిలేస్తే ఇంక పిల్లల్ని పెంచలేని నేను చచ్చిపోదాం అనుకున్నప్పుడు ఆర్సీఎం నన్స్ ఎవరో వాళ్ళని సాకి వాళ్ళకి సపోర్ట్ చేశారు. కొంతకాలం ప్రభుని అంత నమ్ముకున్నారు. తర్వాత వాళ్ళ జీవితంలో ఏ విధమైన కార్యాలు జరగట్లేదని. ఎందుకు జరగట్లేదు? పవర్ హౌస్ కాదు అది, ఆర్సీఎం చర్చ్ పవర్ హౌస్ కాదు అది. అందుకని ఏ షాకు లేదు, వాళ్ళకి ఏమి డిఫరెన్స్ రాలా. సరే, మొత్తానికి మానేశారు. అలాగని అన్నిళ్ళు కలిసిపోలేదు, అలాగని చర్చికి వెళ్ళట్లేదు, మానేశారు. మానేసి ఇంచుమించు 15 సంవత్సరాలు ఎంతో అయిపోయింది. మొన్న ఒక మీటింగ్లో నేను గాస్పెల్ మెసేజ్ చెప్పాను. దాన్ని ఒక బ్రదరు వాళ్ళకి పంపించాడంట. ఆ ఒక్క మెసేజ్ని మళ్ళీ వాళ్ళందరూ దేవుళ్ళకి వచ్చారండి. దేవుని స్తోత్రం. వాళ్ళు అన్నయ్య వాళ్ళతో మాట్లాడన్నా అంటే మొత్తానికి మొన్న విజయవాడ మీటింగ్కి వెళ్ళేటప్పుడు దారిలో ఫ్రీ ఉంది కదా, ఫోన్ చేశాను మాట్లాడ్డాను. చేస్తే 3 రోజుల నుంచి రోజు అదే మెసేజ్ అన్నామండి, మాకు దేవుడు మమ్మల్ని దేవుడు పట్టుకున్నాడు అన్నాడు. హల్లెలూయా. ఎంత హ్యాపీ అనిపించిందో, ఎంత సంతోషం అనిపించిందో. నీవు ఏం చేసినా అది పనిచేస్తుంది. అది ఎవరో ఒకరిలో ఏదో విధంగా అది పనిచేసి ఆధ్యాత్మికమైన ఫలితాన్ని తీసుకొస్తుంది. ఎప్పుడో తెలుసా? నువ్వు నింపబడినప్పుడు. హల్లెలూయా. నీ మీదకి పరిశుద్ధాత్మ దిగినప్పుడు, నీవు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినప్పుడు నువ్వు ఒక పవర్ హౌస్ అవుతావు. నీ ప్రేయర్ పనిచేస్తుంది, నీ సువార్త పనిచేస్తుంది, నీ ప్రసంగం పనిచేస్తుంది. ఏమీ లేకుండా నీ తెలివితేటలతో, నీ జ్ఞానంతో నువ్వు తయారు చేసిన అందమైన పాటలు అవి మిలియన్ వ్యూస్ రావడానికి తప్ప ఎవరూ ఆధ్యాత్మికంగా బలం పొందుకోవడానికి పనిచేయవు. నువ్వు చెప్పిన ప్రసంగాలు అబ్బా సూపర్ అని కింద నుంచి లవ్ సింబల్స్ కామెంట్లు అడ్డానికి పనిచేయచ్చు తప్ప వాళ్ళ హృదయంలో లోతైన మార్పుని తీసుకురాలేవు. కానీ శక్తితో కూడిన మాటలు ఉంటాయి, శక్తితో పలకబడిన వాక్యం ఉంటుంది. అది హృదయాంతరంగాల్లోకి వెళ్ళి హృదయాంతరంగాలను శోధించి ఆ ఫలితాన్ని బయటికి తీసుకొస్తుంది. దేవుని స్తోత్రం. ఇది ఒక వ్యక్తిని శక్తి చేత నింపే కార్యం. సరే, తర్వాత విషయానికి వద్దామండి. వ్యక్తి అభిషేకించబడినప్పుడు ఏమవుతాడు? పవర్ హౌస్, దేవుని శక్తికి నిలయం అవుతాడు. అందుకే బైబిల్ ఎలా ఉంటుంది? ఏమని? మనం పిరికితనపు ఆత్మను పొందుకోలేదు, కానీ శక్తి కలిగిన ఆత్మ వారి మీదకి దిగితే శక్తి కలిగిన ఆత్మ. ఇంకా సాతాను గడి తెలిసిందే కదా, అది ఏం చేశాడు? మళ్ళీ దిగక్కర్లేదు అంటాడు ఒకడు. ఒకసారే దిగుతాడంట, మళ్ళా దిగడంట. తీసి పాడేసాం 2-3 రిఫరెన్స్లు తీసామనుకో, నేను అన్నది అలా కాదట. మరి ఎలాగన్నావురా నువ్వు అనేసాడు. అనేసిన తర్వాత రిఫరెన్స్లు చూపించాను నేను వైజాగ్లో డిబేట్ జరుగుతున్నప్పుడు. రిఫరెన్స్ పేతురు ప్రసంగిస్తుండగా దిగను అనే మాటలు మరలా దిగడం చూపించిన తర్వాత, అంటే నా ఉద్దేశం అలా కదండి. మరి ఎలాగంటే ఎలాగో తెలియదు అడిగే. నీకు తెలీదు అసలు పరిశుద్ధాత్మ గురించి, నీకు తెలియదు, నువ్వేం చెప్తావు జనాలకి? పరిశుద్ధాత్మ గురించి తెలియనోటి వీళ్ళేమో యూనివర్సిటీలు, వీళ్ళేమో ఏంటి బైబిల్ కాలేజ్ ప్రొఫెసర్లు, స్కాలర్లు, టీచర్లు, వీళ్ళు ఏం చెప్తారండి? వీళ్ళు ఎందుకు పనిచేస్తారు మనుషుల్లో? ఎందుకు మనుషులు మారలేదు? యవనస్తులు మారలేదు? ఎందుకు చెడిపోతున్నారు?
ఎందుకు ఆ సంఘాలు అలా ఉన్నాయి? ఎందుకు అలా ఉన్నాయంటే శక్తి లేదు, మాట మాత్రమే ఉంది. అద్భుతంగా కుర్రగాళ్ళు ఇంతంత ఉంటారు. పీడి తాతగారు మనవాళ్ళు ఇంతంత ఉంటారు. వాళ్ళు ఆ కాలేజీలో ఇప్పుడు అవుతున్న వాళ్ళు ఆడు తీసి ఇటు తిప్పి అటు తిప్పి అలాగ తెగ చెప్పేస్తాడు. గంటసేపు ప్రసంగం. ఆడికి ఏమీ తెలుసు? ఏమీ తెలియదు. ఆడికి ఏం తెలుసు అంటే మాట్లాడడం తెలుసు. పౌలు దగ్గరికి వచ్చి అలాగ పౌలు పీడి సుందరం పక్కన కూర్చున్నారు అనుకో, పౌలు పీడి తాత మీసం ఎలా తిప్పుతాడు, ఆడ అలా మాట్లాడగానే పౌలు ఎలా వెళ్తాడు, అరే బచ్చేళ్ళరా వచ్చాడు, పవర్ ఏమన్నా చూపించంటే అదేంటి సార్ అంటాడు, పక్కెళ్ళు. దేవుని రాజ్యం మాటతో లేదు, శక్తితో ఉన్నది. హల్లెలూయా. ఎందుకు నువ్వు పక్కతో చేస్తాడు, పిల్ల బచ్చ పక్కెళ్ళి ఆడుకో అంటాడు. వీడు మాత్రం తిప్పేస్తాడు మీసం ఇక్కడ. ఎందుకు? మా ఊడు ఎలా మాట్లాడుతున్నాడో చూడు. దేవుని రాజ్యం అక్కడ లేదు, పవర్లో ఉంది. మనందరము దేవుని శక్తి చేత ఎప్పుడైతే అభిషేకించబడతామో, అభిషేకించబడిన తర్వాత నీ ద్వారా, ఆ అభిషేకము ద్వారా ఇతరులకి దేవుని శక్తి ప్రవహింపు జరుగుతుంది. దేవునికి స్తోత్రం. సరే, తర్వాత విషయానికి వద్దామండి. సరే, 4 అయినా 5వ దగ్గరికి వచ్చాం. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 23 నుంచి. పేతురు యోహాను వీళ్ళని వారు గద్దించారు, సువార్త చేయడానికి వీలు లేదని చెప్పారు. 24వ వచనం ఈ విషయం అంతా వాళ్ళకి చెప్పిన తర్వాత వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టి నాదా అని మొదలుపెట్టి ప్రార్థన చేస్తున్నారు. చేస్తూ మొరపెడుతూ ఇలా జరిగింది, ఇలాగైతే మేము ఎలాగ నిన్ను గూర్చి ప్రకటించగలం అని. తర్వాత ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగుల్ని స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడని యేసునామం ద్వారా సూచక్రియలు మహత్కార్యాలు చేయుటకు నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. సమస్య ఏమొచ్చింది? ధైర్యం తగ్గింది. మంచి పవర్గా ఉన్నవాళ్ళే, మేడగది మీద నింపబడిన వాళ్ళే, ధైర్యం తగ్గినప్పుడు ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా నువ్వు చేయనగానే, అలా ప్రార్థించగానే, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. హల్లెలూయా. ఏం చేశారంటే వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. స్తెఫను గురించి పరిచయంలో 6వ అధ్యాయంలో ఆత్మతోనూ దేవుని శక్తితోనూ జ్ఞానంతో నిండుకొనిన వాడు. కానీ అతను కోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు, కోర్టులో ఆత్మచేత మాట్లాడుతుంటే ఎదిరించలేకపోతున్నారు. కానీ అతను రాళ్లతో కొట్టాలనుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇంకా అతన్ని ఆత్మచేత నింపాడు. స్తెఫను ఆత్మచేత నిండిన వాడై కన్నులెత్తి ఇదిగో దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు, నన్ను ఆహ్వానిస్తున్నాడు. దేవుని స్తోత్రం. అంటే అలాంటి పెద్ద సమస్యను ఫేస్ చేయాలి ఇప్పుడు. అందుకని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఫిల్ చేశాడు. మేడగది మీద నింపబడిన వాళ్ళు మళ్ళీ నింపబడటం ఏంటి? నిండిపోయిన దాని మీద ఏమన్నా పోసారనుకోండి, నిండిపోయింది అనరు, ఒలిగిపోయింది అంటారు. ఏమంటారు? ఒలిగిపోయింది అంటారు. కానీ వాళ్ళు నింపబడ్డారంటే అర్థం ఏంటి అంటే, పవర్ వెళుతుండగా మనలోంచి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, వాక్యం చెప్తున్నప్పుడు, దేవుని పరిచర్యలో కొనసాగుతున్నప్పుడు నింపబడింది ఉందే, అది తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఇది ఎవరికి అర్థం అవుతుంది? వీళ్ళకి ఇది ఆత్మ లేనివాడికి ఆత్మే అర్థం అవ్వకపోతే ఆత్మలో తగ్గడం పెరగడం ఆడికి ఏమర్థం అవుతుందండి? ఆడికి అర్థం అవుతుంది. ఆడు ఏమంటాడు తెలుసా? ఆత్మ తగ్గుద్ది. మరి ఎందుకు రాని నింపబడిన? అప్పుడు పోనీ దానికి చెప్పు ఆన్సర్. వీళ్ళందరూ నింపబడిన వాళ్ళు 2వ అధ్యాయంలో, మళ్ళీ 4వ అధ్యాయంలో నింపబడటం ఏంటి? మళ్ళీ ఎదరికెళ్ళేసరికి వద్ది నింపబడి నిండిన ఎందుకుంది అలా అంటే దేవుడు మనకు పవర్ ఇస్తాడు నిజమే. అయితే మనం పనిలో కొనసాగిపోతుండగా, లైఫ్లో కొనసాగిపోతుండగా నెమ్మదిగా అది తగ్గుతుంది. అది ఆత్మ పొందినోడికి అర్థమైపోద్ది. అది మనకు తెలిసిపోద్ది కదా. ఆదివారం నాడు ఈ ఆరాధన అంతా చేసి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకరంటి పవర్తో వెళ్తాం. మళ్ళీ వచ్చే ఆదివారం లోపల వచ్చేటప్పుడు ఇలాగొస్తాం పిల్లిలాగా. వెళ్ళేటప్పుడు సింహాల్లాగా. ఏం పర్లేదు, మనకు దేవుడు ఉన్నాడు మనతో. నేను మరి వచ్చే ఆదివారం వచ్చేటప్పుడు ఇలాగ ఇన్కమింగ్ ఎలా ఎందుకుంది? ఎందుకంటే సరుకు తగ్గిపోయింది. పవర్ వాడేసాం. అది కేవలం ఆత్మచేత నింపబడేవాడికి తెలుస్తుంది తప్ప అర్థం కానివాడికి తెలియదు. దాన్ని వాడుతుండగా అది తరుగుతుంది. అందుకని మనం ఏం చేయాలో తెలుసా? ప్రభువుని స్తుతిస్తూ ఇలా ఏం చేయాలి? నింపబడడానికి, ప్రభువా మాకు నీ ఆత్మశక్తి కావాలి, మాకు ధైర్యం కావాలని ప్రార్థించినప్పుడు వారు ఆత్మచేత నింపబడిరి. హల్లెలూయా. ప్రతిరోజు దేవుని ఆత్మలో నింపబడుతూ, ప్రతిరోజు ఆరాధన చేస్తూ, దేవునితో కాసేపు సమయం గడిపేవాళ్ళు ఉంటారు. గడిపినప్పుడు వాళ్ళకి ప్రతిరోజు ఫిల్ అవుతుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే వారంలో మధ్యలో ఒక రోజు పెట్టుకుంటాడు ఫాస్టింగ్. ఎందుకంటే వాడికి తెలుసు, ఆత్మ కలిగిన వాడికి తెలుస్తుంది తగ్గుతున్నాడా. ఇప్పుడు అర్థమైపోతుంది. బాగున్నప్పుడు ఇలా బయటికి వెళ్తాం, ఆడు ఏదో మాట అంటాడు, మన కోపం రాదు.
అదే చర్చికి వచ్చేటప్పుడు అంటాడు కోపం, ఒళ్ళు మండిపోద్ది. ఎందుకు? పోయింది, పవర్ లేదు కదా, మళ్ళీ ఎక్కించుకోవడానికి వస్తున్నాం ఇక్కడ పవరు. అందుకని చర్చికి వచ్చేటప్పుడు గొడవలు జరుగుతాయి, చర్చికి వెళ్ళేటప్పుడు గొడవలు జరగవు. ఆత్మపూర్లు గురించి చెప్తున్నా. ఎప్పుడైతే ఇతనికి అర్థమవుతుందో, అంటే నేను సరిగా లేను, నేను నా ఎమోషన్స్ని సరిగా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, లేదా జరగబోయే విషయాన్ని నాకు తెలియట్లేదు, లేదా నాకు ఏదో వేడి లేను, నేను మండుతున్నట్టుగా లేను, ఏదో చల్లారుతున్నాను. ఇది ఎవరికే మండిపోయినోడికి తెలుస్తుంది. ఎప్పుడు చల్లారినోడికి ఆడికి ఏం తెలుస్తుంది? ఏముండదు. ఈ బల్లలో కరెంట్ ఉందా లేదా అంటే ఏం చెప్తాం? ఈ బాక్స్లో పవర్ ఉందా లేదా? ఉందని చెప్తాం. సౌండ్ రావట్లేదంటే లేదని చెప్తాం. దీనికి ఏం చెప్తావు? దీనికి అసలు పవర్ అనేదే దీనికి తెలియదు. దీని జీవితంలో ఈ వస్తువుకి తెలియనప్పుడు ఉందాలి వెళ్ళి లేదా ఎలా తెలుస్తుంది? కానీ ఒకసారి అనుభవించిన వాడికి తగ్గుతుందా ఉందా లేదా అర్థమవుతుంది. అర్థమైనడు ఏం చేస్తాడంటే వారంలో మధ్యలో ఏదో రోజు ఉపవాసం ప్రార్థన పెట్టుకుంటాడు. పెట్టుకుని కుటుంబంతోనో ఫ్రెండ్స్తోనో ఆరాధన చేసుకుని మళ్ళీ లెవెల్ చేసుకుంటాడు. మళ్ళీ ఏదో స్ట్రగుల్స్, ఆఫీస్లో సమస్యలు, కొంత చోట్లకి వెళ్ళి వాక్యం అది చెప్పేసి వచ్చినప్పుడు అర్థమవుతుంది. మళ్ళీ ఏదో మనకు తగ్గుతున్నాం, మళ్ళీ దేవుడి చేత మళ్ళీ నింపబడాలి, మళ్ళీ చేతులు ఎత్తుతాడు, మళ్ళీ ప్రార్థన. అరక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. ఫీలింగ్ చాలా ఈజీ. అభిషేకం కొంచెం దానికోసం ట్రై చేయాలి, కానీ ఫీలింగ్ చాలా ఈజీ. వెళ్ళి నేను నా ఫీలింగ్ నేను ఎలా చేసుకుంటానంటే మేడ మీదో లేదా హాల్లోనో ఎవరు లేని ప్లేస్లో ఇలా నిలబడతాను. నేను ఆలోచిస్తున్నాను అనుకుంటారు, కానీ నేను దేవుడిని ప్రార్థన, ప్రభువా నాకు కావాలి. ఈలోపు ఏమంటే పలానా వాళ్ళకి ప్రార్థన చేయాలి, ఇప్పుడు అవ్వదు. 5 నిమిషాలు ప్రార్థన చేయడం, కానీ పని అవుతుందని నాకు తెలుసు. వాళ్ళకి బాగోలేదంట, చేద్దాం చెప్తాను. ఏమంటే వీళ్ళు మ్యారేజ్ సంబంధం ఏదో వచ్చిందంట, అది కరెక్ట్ కాదు, ప్రార్థన చేయండి, ప్రార్థన చేసి చెప్పండి అంటే చెప్తాను, కంగారు పడ. సమస్య ఏంటంటే నాకు ఫ్లో ఎక్కువ, రాయడం, వీడియోలు చేయడం, ఈమెయిల్ చేయడం, ఇప్పుడు ఈ మీటింగ్ల కోసం ప్లాన్లు తయారు. ఏమవుతుందంటే నా పవర్ అంతా అక్కడ వాడతాను. ఇప్పుడు ఫోన్ చేయాలంటే ఇప్పుడు సడన్గా అంటాను, ఇప్పుడు పని అవుద్ది ఫోన్ చేయి అంటాను. నాకు తెలుసు, నేను ఫీలింగ్లో ఉన్నాను, ఇప్పుడు పని అవుతుందో, ఇప్పుడు వైర్ పెడితే షాక్ కొడుతుందో నాకు తెలుసు. అందుకని ఇప్పుడు చేయి అంటాను, చేస్తారు, పని అవుతుంది. అలా లేనప్పుడు చేశాను నా క్రెడిబిలిటీ పోద్ది కదా. పీటర్ని కూడా అప్పుడప్పుడు ఆ మాట రాకూడదు నాకు, అందుకనే నేను చేయను. అప్పుడు నేను చేయను, తొందరపడకండి, కానీ ఎప్పుడు నింపబడండి. హల్లెలూయా. తెలియనోడు కూడా వదిలే, ఆత్మ గురించి తెలియనోడు ఈ ప్రసంగం అర్థమవుతుంది. ఫస్ట్ దాని ముందు పాయింటే అర్థమవుతుంది వాడికి. నింపబడ్డం అనే అభిషేకం అసలు ఫస్ట్ పాయింటే అర్థమవుతుంది. సువార్త అనేది మొర్రి మాటలు కాదురా, సువార్త అనేది అది శక్తి. సువార్త అంటే ఏంటి? దేవుని శక్తి. మాటలు కావాలంటే ఆ మేడగది మీదకి వెళ్ళకుండానే పంపించు కదా వీళ్ళని, కానీ దాంతో పని అవ్వదు. కాబట్టి పవర్ అనేది ఒకదాన్ని సెట్ చేశాడు. పవర్తోనే జరుగుతుంది నిజమైన లోతైన సువార్త అని ప్రభు వాళ్ళని సెట్ చేశాడు. అక్కడే ఆగిపోతాడు. కానీ అర్థమైన వాళ్ళకి చెప్తున్నాను, నువ్వు దేవుని శక్తి చేత అభిషేకించబడ్డమే కాదు, తరచూ దేవుని ఆత్మ చేత నింపబడాలి. హల్లెలూయా. అలా నింపబడినప్పుడు వచ్చే ఇమేజ్, నింపబడినప్పుడు వచ్చే థాట్స్, వాక్యం చెప్పడానికి, నింపబడినప్పుడు ఎదుటోళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు మోటివేట్ చేయడానికి, అది అంతా వేరుగా ఉంటుందండి. అది చాలా సింపుల్గా. కొంతమంది అంటారు, ఆ రోజు మేము కలిశానండి, జస్ట్ నేను గంట సేపు మాట్లాడండి, మీరు ఒకే ఒక్క లైన్ చెప్పారంటే ఆ లైన్ సరిపోయింది అంటారు. నేను కూడా అప్పుడు ఎక్కువ ఛార్జింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే షాక్, ఒక మాటలోనే పని. వాడికి అయిపోద్ది కదా మన దగ్గర, కానీ మాట్లాడాలి, చెప్తాం ఒక 20 నిమిషాలు అరగంట. నాకు తెలిసి పని అవ్వట్లేదని వాళ్ళకి తెలిసి పని అవుతుంది. మనందరము ఎల్లప్పుడూ దేవుని శక్తి చేత నింపబడుతూ ఉందముగాక. హల్లెలూయా. ఇది రిపీట్గా మన జీవితంలో జరగాల్సిన విషయం. శక్తి, నింపుదల, దేవుని శక్తి మనలోకి ఎలా వస్తుంది అంటే, సువార్త పవర్ కలిగిన వాళ్ళ ద్వారా సువార్త విన్నాం. పవర్ కలిగిన వాళ్ళు మన కోసం ప్రార్థన చేశారు, పవర్ కలిగిన వాళ్ళు వాక్యం చెప్పారు. కాబట్టి దేవుని శక్తి మనకు పరిచయం అయ్యింది. మనం ఎప్పుడు పవర్ని సప్లై చేయగలుగుతామంటే దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు. హల్లెలూయా. అదే అసలైనది. ఎప్పుడైతే అభిషేకించబడ్డామో ఆ తర్వాత ఎప్పుడైతే తరచూ నింపబడుతూ ఉంటామో దేవుని శక్తి మనలో ఉంటుంది. వారే దేవుని రాజ్యం. హల్లెలూయా. అందుకే ప్రభు ఇలా అన్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించినప్పుడే నా రాజ్యం. ఆయన శక్తి, ఆ వ్యక్తి ఎలా అవుతాడు? ఆ వ్యక్తి దేవుని శక్తిగా ఎలా మారుతాడంటే దేవుని ఆత్మ మూలంగా పుట్టినప్పుడు. కాబట్టి అది మన అందరి జీవితాలకి అత్యవసరం. సరే, ఇప్పుడు మనం ఏమయ్యాం అంటే అభిషేకించబడ్డాం. అభిషేకించబడిన తర్వాత తరచూ ఏం చేస్తున్నాం? మనం నింపబడుతున్నాం అనుకుందాం. మీరు కూడా ప్రయత్నం చేసేయండి. 4-5 ఫోన్లో మాట్లాడుకోవడం, ఆన్లైన్లో ప్రార్థన చేసుకోవడం, బలంగా ఆరాధన చేసుకోవడం,
దేవునితో గడపడం, చేతులు ఎత్తి మొక్కడం, నీ పని ఏంటిదో ఫిల్ అవ్వకుండా ఎలా బయటకు తిరుగుతూ కొంచెం ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఫిల్లింగ్తో ఉండడం చాలా మంచిది. కొంతమంది ఎప్పుడూ ఆ ఫైర్లో ఉంటారు. ఇప్పుడు వ్యాపారాలు, ఉద్యోగాలు, నాకేమో ఆ పనులు ఈ పనులు వీటి వల్ల కొంత మనం డౌన్ అవుతుంటాం. కాబట్టి అప్పటికప్పుడు మనం ఏం చేసుకోవాలి, ఆ డౌన్ అవుతున్నట్టు ఎవడికి తెలియకుండా ఎప్పటికప్పుడు అర్ధరాత్రులు ఫిల్ చేసుకుని పొద్దున మళ్ళీ ఫ్రెష్గా పవర్ఫుల్ క్యాండిడేట్ కింద లేగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమైపోతుంది, దర్శనాలు రావట్లేదు, వాక్యం చదువుతుంటే అర్థం అవ్వట్లేదు, దేవుడు మనతో ఏ విధంగానూ మాట్లాడట్లేదు, మనకి ఏమీ ఐడియాలు రావట్లేదు. నీకు వెంటనే ఏం తెలియాలి, నేను దేవుడికి దూరం అయిపోయాను. ఇది కాదు, దూరం అవ్వలేదు, ఏమైంది, తగ్గిపోయింది. మళ్ళీ ఏం చేయాలి, ప్రభువా అని ప్రభువుకు మొరపెడితే దేవుడు మనల్ని మరలా తన ఆత్మచేత నింపుతాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ నింపబడిన వ్యక్తి, ఈ నింపబడుతున్నాడు, అభిషేకించబడ్డాడు, నింపబడుతున్న వ్యక్తి వీడిని చూసి సాతానుగాడు ఊరుకుంటాడా? ఊరుకోడుగా. వీడు అస్తమాను ఆ వ్యక్తి మీద అటాక్ చేయడానికి, గలిబిలు చేయడానికి, గందరగోళం చేయడానికి, ఇంట్లో రకరకాల శోధనలు పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే ఏ గొడవ లేదనుకోండి, పరిశుద్ధాత్మే లేదనుకోండి, ఆ సంఘంలో పెద్ద కష్టాలు ఏముండవు. ఏముంది, ప్రశాంతంగా వస్తారు, వెళ్తారు, ఉద్యోగాలు చేసుకుంటారు, వ్యాపారాలు చేసుకుంటారు, దశంభాగం ఇదిగో నీ వాటా నీది, మా వాటా బాధని చర్చ అయిపోయిన తర్వాత అలా రెస్టారెంట్కి పోయేవాళ్ళు, థియేటర్కి పోయేవాళ్ళు, వెళ్ళి హ్యాపీగా ఇంటికి పోతారు. ఏ గొడవ లేదు వాళ్ళకి. సమస్యలు శోధనలన్నీ ఎవడికో తెలుసా? దేవుని ఆత్మచేత నింపబడ్డవాడికి, దేవుని ఆత్మలో తిరిగి జన్మించినవాడికి. ఎందుకంటే వాడే వీడి చేతిలో తప్పిపోయాడు. సాతాన్ చేతిలో తప్పిపోయి, సాతాన్ రాజ్యంలో తప్పిపోయి దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోయారు. అందుకని వీళ్ళని లాగేయడానికి, వీళ్ళని పాడు చేయడానికి, వీళ్ళని చంపేయడానికి, నశింపజేయడానికి దుష్టుడు అనేక విధాలుగా వాళ్ళ మీద దాడి చేస్తాడు. అయితే ఇప్పుడు ఫైట్ ఎవరితో ఉంటుంది? మన ఫైట్ ఎవరితో ఉంటుందంటే ఇప్పుడు సాతాన్తో. అంటే మనం సప్లై చేయడం, మనల్ని మనం కాపాడుకోవడం, అంటే నింపబడి ఇంద్రియ నిగ్రహం కలిగి జీవించడం, మంచి ఆలోచన విధానంలోకి రావడం, ఆత్మపాలనలోకి రావడం మనకే, లేదా మన నుంచి ఇతరులకి దేవుని ఆత్మశక్తి పంపడం, ఇదే అనుకోవద్దు. నీకు ఇంకోటి ఉంది ఏంటో తెలుసా? నీ పక్కన దుష్టుడు ఉన్నాడే, ఆడు నిన్ను పాడు చేయడానికి రకరకాల బెటాలియన్ తిప్పుతాడు నీ మీదకి. అందుకే బైబిల్ ఇలా చెప్తుంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, మనం 6వ పాయింట్లో ఉన్నాము. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం ఇలాగన్నాడు చూడండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండడి. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆయన యందు బలవంతుడై ఉండాలి. ఎందుకంట మీరు అపవాద తంత్రాలు ఎదిరించడానికి శక్తివంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఎందుకు ధరించుకోవాలట? 13వ వచనం, అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును. వారంటే ఎంత లిస్ట్ ఉందో చూడండి. 12వ వచనం, మనం పోరాడేది శరీరాలతో కాదు, అంటే శరీరాలతో కాదు, రక్తమాంసాలతో కాదు, ప్రధానులతో, అధికారులతో. అంటే దుష్టుడు అధికారుల రూపంలో ఉన్నాడంట, ప్రధానుల రూపంలో ఉన్నాడంట. బాగా సెట్ అవుతుంది మన దేశానికి ఇప్పుడు ఇది. అంధకార సంబంధులకు లోకనాథులతో, అంటే ఈ భూత వైద్యులు, ఈ బ్యాచ్ ఉంది కదా, అంటే మనం ఫైట్ చేసేది పొలిటీషియన్స్ ఉన్నారు దాంట్లో, అధికారులు ఉన్నారు దాంట్లో, తర్వాత దురాత్మల చేత నడిపించబడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇంకేంటి, డైరెక్ట్గా సాతాను శక్తులు ఆకాశ మండలం మందు ఉన్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నామంటే బాడీలతో కాదు. వాళ్ళు అధికారులుగా ఉండొచ్చు, ఇప్పుడు ప్రధానులుగా ఉండొచ్చు, లేదా భూత వైద్యులుగా ఉండొచ్చు. కానీ ఇళ్లలో కనపడుతుంది శరీరాలు కాదు ఇప్పుడు మనం ఫైట్ చేసేది. వాళ్ళని ప్రేరేపిస్తున్న దురాత్మ శక్తులతో ఆకాశ మండలం అందున్న, అంటే మనుషులు శరీరంలో ఉండి పనిచేస్తున్నాయి మన మీద, ఆకాశంలో మనకు మనుషులు కనబడకుండా ఉండి పనిచేస్తున్నాయి. అంటే నీటి మూలంగా ఆత్మూలంగా జన్మించి దేవుని శక్తిగా ఉన్న, పవర్ హౌస్గా ఉన్న క్రైస్తవుడి చుట్టూ ఎంతమంది ఉన్నారో చూడు. వీడిని నాశనం చేయడానికి ఎంతమంది పనిచేస్తున్నారు. ఇప్పుడు నువ్వేం చేయాలి? అక్కడే రాశాడు కదా, అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు, వీళ్ళందరినీ ఎదిరించడానికి, సమస్తమును నెరవేర్చిన వారే నిలవబట్టుకు శక్తిమంతులగున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలంట? శక్తి ఎలా వస్తుంది? సర్వాంగ కవచం. మనుషులకు శక్తి వచ్చే నెక్స్ట్ స్టెప్ నేనేం చేస్తున్నానంటే 1వ తరగతి నుంచి వెళ్తున్నాం, 7వ తరగతులు 6వ తరగతి దగ్గర ఉన్నాం. సో మనం పొందుకున్నాం, నింపబడుతున్నాం. నింపబడి మన అందరం కనబడే వాళ్ళని వీళ్ళని ఎలా మార్చాలి, వాళ్ళు ఎలా మార్చాలంటే నిన్ను ఎలా నాశనం చేయాలని ఓ బ్యాచ్ పని చేస్తుంది.
ఆ బ్యాచ్ని నువ్వు ఎదిరించాలి. వాళ్ళు వేసే అగ్నిబాణాలని నువ్వు తట్టుకుని నిలబడడానికి అప్పుల మీద పడేస్తాడు, ఓటముల మీద పడేస్తాడు, నిందల మీద పడేస్తాడు, ఇంట్లో రోగాలు తెచ్చి పడేస్తుంటాడు, ఎటు వెళ్ళినా రకరకాల సమస్యలు తెచ్చి పెడతాడు, ఏదో యాక్సిడెంట్లు తెచ్చి పెడతాడు. ఒకటి కాదు, వాడు వేసే అగ్నిబాణాల్లో మనం కుదేలైపోకుండా, వెనకడుగు వేయకుండా, బలహీనలు అయిపోకుండా ఉండడానికి దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనవలెను. హల్లెలూయా. తప్పక బాప్తిస్మము, రక్షణ అను శిరస్త్రాణము, అక్కడి నుంచి మొదలెడతాడండి. శిరస్త్రాణం, మైమరుపు, డాలు, కత్తి, నడుముకు దట్టి, కాళ్ళకు చెప్పులు, కింద నుంచి అంటే తల నుంచి పాదాల వరకు దుష్టుడు మన మీద దాడి చేయకుండా ఒక ప్రొటెక్షన్ మన మీద ఉండాలి. చూడండి, అప్పుడు ఫైర్ ఇంజిన్ పిలుస్తారు తగలబెట్టినప్పుడు, వాళ్ళు మామూలుగా కాకి బట్టలు వేసుకుని వచ్చేస్తారా? ఆ వాటర్ కొట్టేవాడు ఉంటాడే, వాడి దగ్గర ఒక డ్రెస్ ఉంటుంది, అది ఫైర్ అంటది దానికి. వాళ్ళు వెళ్ళిపోయి చేసేసిన లోపలికి ఎవరైనా ఉంటే వాళ్ళని రక్షించడానికి లోపల పరిగెత్తుకెళ్ళినా వాళ్ళు హెల్మెట్ డ్రెస్ తీసుకుంటే వాళ్ళకి ఏం అవ్వదు. వాళ్ళకి ఫైర్ రెసిస్టెన్స్ బట్టలు వాళ్ళు వేసుకుంటారు. అంటే మనం వీళ్ళతో పోరాడేటప్పుడు ఆపాద మస్తకము, సర్వాంగ కవచం, అది మళ్ళీ అందులో 7 విషయాలు ఉంటాయి. ఆ సర్వాంగ కవచాన్ని ధరించుకున్నప్పుడు వాక్యమును, ఆత్మఖడ్గం, వీడి దెయ్యాలని జయించడానికే వాక్యమును ఆత్మఖడ్గం కూడా ఉండాలి. లేదనుకో ఏమవుద్దు అనుకుంటున్నాం. మొన్న ఒకరు అడుగుతున్నారు, ఒక దెయ్యం, ఒకరింట్లో ఒకరి మీద దెయ్యం వచ్చిందంట. పాస్టర్ గారు వచ్చారు వెళ్ళగొట్టడానికి. ఎందుకు వచ్చావు, నువ్వు ఎవరు అని అడిగితే, నేను వీళ్ళ చుట్టాలనే పలానా ఆవిడని అని చెప్పిందంట. నువ్వు ఎందుకు వచ్చావంటే, మీ తోటికోళ్ళు అలా పంపించారు, మిమ్మల్ని నాశనం చేయమని చెప్పిందంట. అది చెప్పిన తర్వాత అది పోయింది సైలెంట్గా. వీళ్ళిద్దరితో అనుకోవడం మొదలెట్టారు. ఇప్పుడు దెయ్యాన్ని పంపిస్తావు మా మీద, మేము ఇప్పుడు పంపించాం. ఇప్పుడు ఈ సైతాన్గాడు ఏం చేస్తాడా పక్కనుండి, పిచ్చి ఎదవలారా, వాక్యం తెలియదురా మీకు. అదే ఆ పాస్టర్ గారికి వాక్యమని ఆత్మకట్టగా ఉందనుకో ఆయన చేతిలో, ఆయన ఏమందుడు, చచ్చిపోయినాడు దెయ్యం అవడం నాకు తెలుసు, నువ్వు ఎవరో చెప్పు అని అందుడు. అప్పుడు అది నీకు తెలిసిపోయిందా అన్నావు, నీకు తెలిసిపోయిందా అన్నావు. మరి ఏం లేదు, ఖడ్గం లేకుండా చెప్పండి, ఇదిగో చెప్పిందంటే దెయ్యం చూసారా, మీ చుట్టాలే మీ మీద పంపించారంట ఇదే అన్నాడు ఆయన. అంటే ఇంకా వాళ్ళు అనుకుంటున్నారట ఆ గొడవ ఎవడది, నేను చెప్తే వింటారా? అలా కాదమ్మా ఇలాగని చెప్తే మాత్రం మొగోళ్ళు అయితే అంటారు, ఆడవాళ్ళు వింటారంటే. ఇంకా ఆ తోడుకోళ్ళని చూడగానే దెయ్యమే గుర్తొస్తుంది వాళ్ళకి. దెయ్యం పంపించింది నాకు, పీటర్ గారు లేదు, ఏం లేదు, దెయ్యం వాళ్ళే పంపించారు దెయ్యాన్ని. ఏం చెప్తే గొడవలు పోతాయి. చూడండి, వాక్యం అనే ఖడ్గం లేనప్పుడు దుష్టుడు మనల్ని మాయ చేస్తాడు. విశ్వాసం అనే డాల్ లేనప్పుడు దుష్టుడు మాయ చేస్తాడు. ఇప్పుడు ఎవరికో బాగలేదు, వెళ్ళాలనుకున్నప్పుడు మీ ఆవిడ అంటది, ఏమంటే వెళ్తున్నారు కానీ అక్కడ ఏమైనా దురాత్మలు ఉంటే కూడా వచ్చేస్తాయట అంటది. కూడా వచ్చేస్తాయా? అదే ఉండదు అంటాడు. వెళ్తాడు, ప్రార్థన చేసి వస్తుంటే ఏదో తేడా అనిపిస్తుంది. ఈ సడ్డు ఒకటి వచ్చేది, ఏదో వచ్చేస్తుంది నా కూడా. ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి నిద్ర పట్టట్లేదు. ఏంటి ఇంత ఇబ్బందిగా, నిజమే దెయ్యాలు వచ్చినాయేమో అయిపోయావు నువ్వు. ఇంకా నేనేమంటానంటే, అలాంటి ఇంట్లో కూర్చో, నీకు విశ్వాసం అనే డాల్ ఉండాలి, నీకు సర్వాంగ కవచం ఉండాలి. వెళ్ళినప్పుడు ఏమంటే వెళ్తే దెయ్యాలు మీకు కూడా వచ్చేస్తాయేమో అనగానే రానియే, ఎక్కడే చూసుకుందాం వాడి సంగతే. విశ్వాసం ఉందనుకో, నీకు కూడా వద్దాం అనుకుంటా, ఆడుకో అండి, వీళ్ళ ఇంటికి రాకూడదని అడ్రస్ ఇచ్చేస్తాడు అన్ని దెయ్యాలకి, వాళ్ళ ఇంటికి పోవద్దు. దేవుడి స్తోత్రం. నువ్వు ఆ విశ్వాసం లేకుండా నువ్వు దెయ్యాల దగ్గర రెచ్చిపోతే కుదరదు. ఒకసారి మా ఇంటి దగ్గర ఒక ఆవిడ దెయ్యం వదిలేస్తున్నారు. మన టీం మెంబర్లో ఓ పాస్టర్ నాతోనే ఉన్నాడు. ఆ రోజు ఉంటే నేను దురాత్మను గద్దిస్తుంటే పక్క నుంచి పోతావు అట్టు రెచ్చిపోతున్నాడు పక్క నుంచి. నేను ఇలా చూశాను, ఏంటంటే పర్వాలేదన్నా దెయ్యం అట్టు అన్నాడు. సరే నేను గద్దించాను, పోయింది. నేను వెళ్ళి పడుకున్నాను. రాత్రికి అది ఊరుకుంటుందా, మనోడు లేపి గిర్రమని తిప్పేస్తుందంట. తిప్పేసి భయపెట్టేసి బాధ పెట్టేసి అన్నాడంటే, ఇంకా తెల్లజాన ఇంకెంతసేపు నన్ను బాధపడతావు, ఇంకో గంట పీటరని ఇలా ఇస్తున్నప్పుడు చెప్తాను నీ పని అన్నాడంటే. నీ దగ్గర డాల్ లేకుండా నేను వచ్చి దెబ్బలన్నీ ఆడుతావు అంటే, మనం వెళ్ళే ముందు సర్వాంగ కవచం అంటే ఈ అటాక్స్ని మనం తట్టుకోవడానికి, అటాక్స్ నుంచి మనం విడుదల అవడానికి సర్వాంగ కవచం ఉండాలి. ఎవరైతే దేవుని దగ్గర క్లోజ్గా ఈవిల్ స్పిరిట్స్ అయితే జయించే వాళ్ళకి మీరు అడగండి పర్సనల్గా, వాళ్ళు ప్రశాంతంగా ఒక చోట కూర్చుంటాడా, పక్క నుంచి ఎవరో గాలి పీలుతున్నట్టు సౌండ్ వినబడతాయి. ఆడి పని అదే. లేదంటే ఆ పక్కన రూమ్లో ఎవడో నడుస్తున్నట్టు కాళ్ళు సౌండ్ వినబడుతుంది. ఎవడో బుక్ తీస్తుంటాడు, పెడుతుంటాడు, చూస్తే ఏముండదు అక్కడ, పుస్తకాలు ఉంటాయి అంతే, సౌండ్ మాత్రం అవుతుంది. అంటే వీడి పని ఏంటంటే ఏదో చేయాలి, ఆడికి ఏం చేయాలో తెలియట్లేదు. ఆడికి ఏదన్నా చేద్దామంటే వీడు ఊరుకోడు. నువ్వు కనుక అప్పుడు
నాయన ఎక్కడ ఉన్నాడని భయపడ్డావా? భయపడ్డా అంటే అర్థం ఏంటి? డాలు పాడేసావని. డాలు పాడేస్తే మీద పడిపోతాడు. ఇంకా డాలు పాడేద్దు. ఆ విశ్వాసం మనకు ఉండాలి. ఆడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను అంటే నీ విశ్వాసాన్ని పాడు చేయడానికి ఆడు సింపుల్గా, పాపివి నువ్వు నన్ను వెళ్ళగొట్టగలవా అంటాడు ఫస్ట్. ఈడు అనుకుంటాడు, నేను పాపిని, నీటి తెలిసిపోయింది, నేను సినిమాలు చూసేవాడిని, నేను అలాగుండేవాడిని ఇలాగుండేవాడిని. అదే కటకం ఉన్నవాడివి, విశ్వాసం ఉన్నవాడు ఏమంటావు తెలుసా? నేను పాపినేరా, నా యేసు నా పాపాలు కడిగేసాడు, పోయేసి నామలో దేవుని స్తోత్రం. ఆడంటాడు కదా, మళ్ళీ ఆడికి మండిపోతుంటుంది, అయినా హి అని నవ్వుతాడు. ఆడు కాలిపోతుంటుంది పక్క నుంచి. ఆడు నవ్వి, నువ్వు నన్ను ఏం చేయలేవురా అంటాడు. నీ శక్తి సరిపోదరా అంటాడు. మనం ఎలాగా ఇంచక్క 2 రోజులు ఉపవాసం ఉండాల్సింది, దేవుడు ప్రేరేపించాడు, మొన్న వీడికి ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి. కానీ కట్టుకో ఉన్నవాడు ఏమంటాడు తెలుసా? నా శక్తితో నీ దగ్గర రాలేదురా, నాలో ఉన్నవాడు నీకంటే గొప్పవాడు, నా ప్రభు పేరట వచ్చా నేసునామలో పో అంటాం దేవుని స్తోత్రం. ఆడు అనుకుంటాడు, వీడితో మనకు పని అవ్వదు, వీడు సర్వాంగ కవచం వేసుకొచ్చాడు, వీడు సర్వాంగ కవచం వేసుకొచ్చాడు. భయపడతాడు. దురాత్మల మీదకి, అంటే వాళ్ళతో ఫైట్ చేసేటప్పుడు ఇవన్నీ ఎందుకు వేసుకోమంటాడంటే, నువ్వు సరిగ్గా చేయకపోతే మిస్ఫైర్ అవుతుంది. అది మిస్ఫైర్ అవి ఇంట్లో నీరసాలు, జ్వరాలు, బలహీనతలు, తర్వాత నీకు భయం వేసేస్తుంటుంది. పైకి నువ్వు నవ్వుతా గంభీరంగా ఉంటావు, కానీ భయం వేస్తుంది. ఒంటరిగా ఉండాలంటే భయం వేస్తుంది. ఆడికి అడుగుల సౌండ్ వినబడుతుంటే, ఆ పట్టీల సౌండ్ వినబడుతుంటే భయం వేస్తుంది. నువ్వు బలం కలిగి ఉన్నావా ఆత్మలో? అవి వస్తుందా? నేను హాల్లోకి వెళ్తాను, చూస్తాను, వస్తాను, మళ్ళీ 1-2 గంటలకు సౌండ్, మళ్ళీ అని వస్తుందా? హాల్లోకి వెళ్తాను. అంటే మనం భయపడలేదని అడిగి చెప్పాలి కదా, అడిగి చెప్పాలి. వెళ్ళి చూస్తాం. ఇలా కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తున్నాను అనుకో, నిన్న రాత్రి చెవిలో నుంచి గాలి ఎవడో వదులుతున్నట్టు లేదు, చూశాను. మళ్ళీ చదువుకుంటున్నాను బైబిల్, ఇంక మళ్ళీ రాలేదు. అదే మనం అయ్యో కళ్ళు తెరిస్తే ఏం చూడాల్సి వస్తుందో. దేవుడిచ్చు సర్వాంగ కవచం మనం వాడిని ఎదురించుటకు శక్తి గలవారు అవుతాం. హల్లెలూయా. చూడండి, పవర్ పొందుకోవడం అంటే మనం నిలబడడానికి, పక్కవాడిని బలపరచడానికి దాంతోనే సరిపోదు. ఇప్పుడు విశ్వాసం అనే డాలు కూడా కలిగి ఉంటే అపవాది వేయు అగ్నిబాణములను తట్టుకొనుటకు శక్తి గలవారం అవుతాం. హల్లెలూయా. సో ఆత్మ నింపుదలతో పాటు ఫెయిత్ చాలా ముఖ్యం. విశ్వాసాన్ని కాపాడుకోవాలి, ఎదిరించగలం, మనకేం భయం లేదు. ఆడి సంగతి మనం చూసుకుందాం. ఆ ధైర్యం మనకు ఉండాలి. వాడు ఏం చేయగలడండి మనల్ని? వాడు ఏం చేయగలడు? ఆడికి ఏమన్నా బాడీ ఉందా? ఆడికి ఏమన్నా పవర్స్ ఉన్నాయా? వాడు ఏమన్నా బలవంతుడా? మన దేవుడి కంటే కాదు కదా, ఏమీ కాదు. వాడు తెలివైనవాడు. వాడు ఏం చేస్తాడు? నీతో, నువ్వు పాపివి, నీ బలం సరిపోదు, నువ్వు నన్ను ఏం చేయలేవు, నీలాంటి వాళ్ళని చాలామందిని చూసాం. ఆ డైలాగ్ అంటాడు ఓసారి, అన్నాడు, నీలాంటి వాళ్ళని చాలామందిని చూసావు, నేను నన్ను చూడలేదు కదరా నువ్వు. అలాంటి వాళ్ళు చాలా, మన డిబేట్లో కూడా ఈ డైలాగ్ బలపడుద్ది అక్కడ. అన్నాడైనా నాతో, ఏమంటే పీటర్ గారు, మీలాంటి వాళ్ళని చాలామందిని చూసామండి, నాలాంటి వాళ్ళని చాలామందిని చూసారు, నన్ను చూడలేదు అన్నాను. ఆడు మనల్ని చూడలేదు కదా, ఆడు మనలాంటి అంతా యాక్షను. ఆడికి ఆల్రెడీ మనం పవర్తో వెళ్ళాం కాబట్టి ఆడు ఇబ్బంది పడతాడు. కానీ వాడు మనల్ని గేమ్ ఆడి ఏడిపించడానికి, గేమ్ ఆడి ఓడించడానికి ప్రయత్నిస్తాడు. విశ్వాసం అను డాలు, అంతే. విశ్వాసం అను డాలు. ఇందాక సాక్ష్యం ఎంత బాగుంది. నిజంగా చేతబడి ఎఫెక్ట్ పడింది, విడుదలయ్యారు. విడుదలైన తర్వాత తగ్గడానికి ఖచ్చితంగా చేతబడి ఎఫెక్ట్ అయింది. త్వరగా తగ్గదు కాబట్టి తగ్గుతుంది. ఈ లోపల ఎంతోమంది అంటారు, తాయితులు కట్టించు, ఇలా కట్టించు, అలా కట్టించని. మన పని ఏంటో తెలుసా? విశ్వాసమును డాలుతో గెలుచుట దేవునికి స్తోత్రం. అదే మన పని. అక్కడే మన విజయం ఉంది. శక్తిని అలా పొందుకోవాలి. ఆఖరిది శక్తి పరిపూర్ణతలోకి ఎలా వెళ్తుంది? ఎప్పుడు వెళ్తాం? శక్తి పొందుకున్నాం దుష్టునితో కాపాడడానికి, దుష్టునితో పోరాడడానికి శక్తి పొందుకున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం. అది నా యొద్ద నుంచి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి, ఎంత అద్భుతమైన మాట అండి, పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. బలహీనతలో ఎవడైనా ఓడిపోతాడు. బలహీనతలే మనిషి, బలహీనత అంటే ఏంటి? శారీరక బలహీనత, పాపం గురించి కాదు, అది బాడీ వీక్నెస్, శరీర సంబంధం ఏదో బలహీనత వచ్చింది. బలహీనత టైంలో పరిగెట్టగలమా? పరిగెట్టలేము. నడవగలమా? ఏదైనా సరే సరిగా చేయలేం. కానీ ఏసేమన్నాడంటే, నీ బలహీనతలో నా బలము పరిపూర్ణమగును. హల్లెలూయా. నీ బలహీనతలో
నా బలము పరిపూర్ణమగును అన్నాడు. అందుకు నా కృప చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ ఫుల్ఫిల్ అవుతుంది. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము, అక్కడ పదవి రాశాడు, నన్ను కప్పు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషంగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుని కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలు. కొంతమంది ఇది పాపం వ్యభిచారం అంటారు. కాదురా బాబు, చూడు ఏమని రాసింది, కంటిన్యూషన్లో రాసాడు ఆన్సర్. క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవముల్లోనూ నేను సంతోషించుచున్నాను. హల్లెలూయా. నిందలు పడిపోయినాయి అంట పౌలు మీద, నిందలు పడిపోయినాయి. ఎందుకు అలాంటోడు ఇలాంటోడు అంటారంట. అంటే పౌలు వీక్ అయిపోతున్నాడు, నిందలు పడిపోయినాయి. ఎప్పుడైతే నిందలు పడిపోయినాయో ఆ ఎంటీ స్పేస్ని ఈసారి ఎవరు ఫిల్ చేస్తున్నారంట? క్రీస్తు శక్తి. క్రీస్తు శక్తి. నువ్వు డబ్బా తీసుకెళ్ళావు, డబ్బాలో బియ్యం వేసావు 90%. ఆ డ్రై ఫ్రూట్స్ ఒకటి దగ్గరికి వెళ్ళి, ఎవరు కొంచెం నాకు డ్రై ఫ్రూట్స్ ఏంటి సార్, నిండా వేసాడు, వెరీ గుడ్. సగం పట్టుకెళ్ళావు బియ్యం, ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వస్తాయి, ఎంతకు ఎక్కువ వస్తాయి డ్రై ఫ్రూట్స్? సగం పట్టుకెళ్ళావు, దాంట్లో మిగతాది ఏమన్నారు ఫిల్ చేస్తే కింద బియ్యం ఉన్నాయి, పైన డ్రై ఫ్రూట్స్. ఓకే, వెరీ గుడ్. అలా కాదండి, మొత్తం తీసేళ్ళావు, ఈసారి ఎవరికి ఎక్కువ వస్తాయి చెప్పండి? మొత్తం లేకుండా ఖాళీగా వెళ్ళినోడు ఉంటాడే, వాడికి ఇవి ఎక్కువ నింపబడతాయి. క్రీస్తు శక్తి నువ్వు బలహీన పడే కొద్దీ ఆయన బలం దాన్ని రీప్లేస్ చేస్తుంది. హల్లెలూయా. అందుకనే పౌలు అనుకుంటున్నాడంట, అత్యధికంగా నా బలహీనతలు ఏందే సంతోషిస్తున్నాను. అమ్మ, ఈ సమస్య జైల్లో పడేసారా, దేవుని పవర్ వచ్చేసింది, జైలు కూడా పగిలిపోయింది, దేవుని స్తోత్రం. అంతే. ఎప్పుడు ఏది జరిగినా నీ లైఫ్లో ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు బలంగా ఉన్నావు, ఫిజికల్గా బలంగా ఉన్నావు, మెంటల్గా బలంగా ఉన్నావు, బాగుంది, వెరీ గుడ్, నువ్వు బలవంతుడివి. ఫిజికల్గా బలహీనంగా ఉన్నావా, ఈసారి నీకు ఎవరు కావాలంటే దేవుని శక్తి కావాలి. ఈసారి దేవుని వలన బలవంతుడివి, దేవునికి స్తోత్రం. నీవు ఏ వీక్నెస్ టైంలో అర్జెంటుగా వాక్యం చెప్పాలంటే 10 నిమిషాలు చెప్పాలి వాక్యం, సడన్గా చెప్పారు 10 నిమిషాలు చెప్పారు, టైం లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? క్రీస్తు శక్తిని నేను నింపాలి. హల్లెలూయా. అదిరిపోద్ది మెసేజ్. ఎందుకు అదిరిపోయిందంటావు? ఎందుకు అదిరిపోయిందంటే అత్యధికంగా నీ బలహీనతలు యందే క్రీస్తు బలము, క్రీస్తు శక్తి పరిపూర్ణమగుచున్నది. హల్లెలూయా. బలహీనతలు యందే క్రీస్తు శక్తి పరిపూర్ణం అవుతుంది. అస్సలు బాగలేదు, చాలా నీరసంగా ఉన్నావు, కానీ వాక్యం చెప్పాలి, లేదా పలానా చోటకి వెళ్ళాలి, పలానా పని చేయాలి, దేవుడు చెప్పిన పని చేయాలి. బలహీనంగా ఉన్నాను అని వెళ్ళామనుకో, అలా నీరసంగా చెప్తుంటే పాపం బాగాలేదు. విశ్వాసులు కూడా జాలి పడతారనమాట, చూడు జలుబు వచ్చింది అలా. అదే ఆ బలహీనత టైంలో, ప్రభువా నేను బలహీనంగా ఉన్నాను కదా, ఇప్పుడు ఏం చేస్తామంటే నీ శక్తిని నాలో పరిపూర్ణం చేయి. ఆ బలహీనతతో నిలబడి దడదడదా చెప్పేస్తుంటే విశ్వాసి అంత బలహీనతలో కూడా ఇలా మాట్లాడుతుందంటే ఇది దేవుని శక్తి. హల్లెలూయా. నువ్వు బలహీనతతో మాట్లాడితే జాలి కలుగుద్ది, నువ్వు దేవుని బలంతో మాట్లాడితే దేవునికి మహిమ కలుగుద్ది. హల్లెలూయా. అవగాహన సదస్సుల్లో ఫస్ట్ సెషను ఇలా ఉంటుంది, సెకండ్ సెషను ఇలా ఉంటుంది, థర్డ్ సెషను అలా ఉంటుంది, ఫోర్త్ సెషను ఇలా ఉంటుంది. ఎందుకు పైకి వెళ్ళిపోద్ది? ఫోర్త్ సెషన్ ఆఖరి సెషను మొత్తం అయిపోయింది కదా మన దగ్గర సరుకు. ఇప్పుడు సరుకు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలా? పైనుంచి తెచ్చుకోవాలి కదా, అది మరి కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అందుకని లాస్ట్ సెషన్ గట్టిగా పోతుంది. దేవుని స్తోత్రం. అసలు ఏమైపోవాలి? చివరికి వద్దులేదు, మనం తగ్గిపోవాలి. మనం ఎప్పుడు వీక్ అవుతున్నామో అప్పుడే దేవుని బలం మనలో పరిపూర్ణం అవుతుంది. హల్లెలూయా. నువ్వు ఫైనాన్షియల్గా వీక్ అవుతున్నావా, దేవుని శక్తి చూస్తావు. ఈసారి ఆరోగ్యపరంగా బలహీనపడిపోతున్నావా, దేవుని శక్తి వస్తుంది. నేను నా ఇంటి పనులు చేసుకోలేకపోతున్నాను ప్రభా సరిగా అన్నావా, దేవుని శక్తి నీలో పరిపూర్ణం అవుతుంది. హల్లెలూయా. 3 గంటల పాటు ఈడ్చుకుని చేసే పని గంటలు అయిపోద్ది. ఎందుకు? నీ బలహీనతల్లో క్రీస్తు శక్తి పరిపూర్ణం చేయబడుతుంది. నువ్వు ఎప్పుడు బలహీనురాలువో, ఎప్పుడు బలహీనుడివో అప్పుడే బలవంతుని అన్న సంగతి గుర్తు చేసుకో. దేవునికి స్తోత్రం. ఎప్పుడు నీ చేతిలో రూపాయి లేదు, 100 రూపాయలు పనిచేయాలి, నేను నా దగ్గర లేవు కదా, భేదవాడు అనుకో. ఎప్పుడు నువ్వు భేదవాడు అప్పుడు ధనవంతుడు నువ్వు. దేవునికి స్తోత్రం. అదే చెప్పాడు ప్రభు. ఇదిగో ఓ స్పొన్నా సంగమా, నీవు నిజంగా కొంచెమే, కానీ నా దృష్టికి నువ్వు ధనవంతుడు. ఎందుకంటే నువ్వు బలహీనుడివి, నా మీద ఆధారపడ్డావు, నేను నిన్ను బలవంతుని చేస్తాను. దేవునికి స్తోత్రం. నువ్వు బలవంతుడు అయినప్పుడు బలవంతుడివి, బలహీనుడు అయినప్పుడు మరి బలవంతుడివి. దేవునికి స్తోత్రం.
ఇంకా క్రైస్తవుడు బలహీనంగా ఉండే సందర్భం ఏది? ఎప్పుడు అతను విశ్వాసం లేదో, ఎప్పుడు దేవుడి మీద ఆధారపడలేదో ఏం చేశాడు పౌలు? దేవా బలహీనతతో ఉన్నాను, బలహీనత తీసే అన్నాడు. యేసుప్రభు ఏమన్నాడంటే, బలహీనత తీసే అని అడక్కొని ఇంకో ట్రిక్ ఉంది. ట్రిక్ ఏంటంటే, నీవు బలహీనంగా ఉన్నావు, నా బలం అడుగు. నువ్వు బలహీనంగా ఉన్నావు, నా శక్తి అడుగు. నా శక్తి నీకు ఇచ్చినప్పుడు నీ బలంతో కాదు, నా శక్తితో పనిచేస్తావు. చాలామందిని మీ ఫేవరెట్ ఎవరు బైబిల్లో భక్తుడు అంటే పౌలు పేరు ఎందుకు చెప్పారు? అందరికంటే వీక్ పర్సన్, అందుకని ఏం చేశాడు? అందరికంటే ఎక్కువగా శక్తిని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందరికంటే బలహీనుడు కాబట్టి అందరికంటే ఎంటీ అయిపోయాడు. ఆ మాట కూడా చెప్తాడు, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగుటకు నేను సమస్తమును పెంటగా ఎంచుతుంది. దేవునికి స్తోత్రం. అంటే ఏం చేశాడంటే, యేసు ప్రభు నా డబ్బాలో ఏమేస్తాడో తెలుసుకోవడానికి నా దగ్గర ఉన్నదంతా ఖాళీ చేశాను అని చెప్పాడు. అందుకనే ఎవరైనా సరే అలా నిద్దట్లో లేపడిగి మీ ఫేవరెట్ సేవకుడు ఎవరంటే పౌలు అంటాం. ఎందుకు పౌలు అంటామంటే, అందుకు నీకుతో దేవుడు నాతో మాట్లాడుతున్న విషయం, ఎప్పుడు బలహీనుడు అప్పుడు బలవంతుడు. అందుకే ఒక మాట అంటారు ఏంటంటే, ఎవరు కొంచెం ఆత్మలో తగ్గిపోయినంటే ఉపవాసం ఉండి అంటారు. ఉపవాసం ఉంటే బలం పోద్ది కానీ బలం వస్తుందండి. ఉపవాసం ఉండి బలం పొందుకున్నానంటే ఎన్నవాడికి ఎలా ఉంటుంది? అంటే ఉపవాసం ఉండి బలం పొందుకు ఎన్నవాడు పిచ్చోళ్ళు ఏంటరా క్రైస్తవులు అనుకుంటారు. నిజమే, తినడం మానేసాం, నీరసంగా ఉంది. ఇప్పుడు ప్రభువుని అడిగేటప్పుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన పవర్ మన మీద నింపుతాడు. హల్లెలూయా. నీకు దేవుని శక్తి కావాలో ఉపవాసాలు ఉండిపో. నీ బాడీ నీరసమైపోయి కొద్దీ ఇప్పుడు ఆయన పవర్ రావాల్సి ఉంది నీలోనికి. హల్లెలూయా. ఇప్పుడు నీ దేవుని పవర్ మన బలహీనతల్లో పరిపూర్ణమవుతుంది. ప్రారంభం ఎక్కడైందో తెలుసా? శక్తి కలిగిన వాడు మనకు చెప్పిన సువార్త దగ్గర దేవుని శక్తి ప్రారంభం ఉంది. ఎప్పుడు అది కొనసాగుతుందో తెలుసా? శక్తి కలిగిన వాడు మన కొరకు విజ్ఞాపన చేసినప్పుడు. ఎప్పుడు మనం దాంట్లో మన బాడీలో అది పనిచేయడం మొదలవుతుందో తెలుసా? శక్తి కలిగినవాడు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు. ఎప్పుడు మన బాడీలో అది నిండిపోద్దో తెలుసా? అభిషేకం మన నెత్తి మీదకి వచ్చినప్పుడు. హల్లెలూయా. ఎప్పుడు అది కొనసాగుతుందో తెలుసా? రెగ్యులర్గా దాన్ని ఎప్పుడు వెళుతొస్తుంటే అప్పుడు నింపుకున్నప్పుడు. ఎప్పుడు దాంతో మనం దుష్టుణ్ణి గెలవగలుగుతాం తెలుసా? దానికి విశ్వాసం తోడై సర్వాంగ కవచం తోడైనప్పుడు. ఎప్పుడు అది పరిపూర్ణమైపోద్దో తెలుసా? అంటే వర్క్స్ విషయంలో ఒక అద్భుతమైన రిజల్ట్ ఎప్పుడు తేగలదో, ఈ లోకంలో ఏ పరిస్థితులు ఎదురైనా సరే ఎప్పుడు నువ్వు గెలిచే స్థితిలో ఎప్పుడు ఉంటావో తెలుసా? నీ బలహీనతల్లో క్రీస్తు శక్తి పరిపూర్ణమైనప్పుడు. నీ బలహీనతల సమయంలో మొరపెట్టు, క్రీస్తు శక్తిని సంపాదించు. క్రీస్తు శక్తి. నువ్వు ఎప్పుడు వీక్ అయిపోయిన వ్యక్తిని అనుకోవద్దు. వయసు అయిపోయినోడి కింద వీక్ అయిపోయాను, నాకు ఇక పిల్లల్ని కనేసండి, ఇక నాకు నీరసం వచ్చేసి ఏం చెప్పకో. ఇవన్నీ వచ్చినాయా? ఇప్పుడు ఏమొస్తుంది నీలోనికి? పరిపూర్ణమగు క్రీస్తు శక్తి నీలోనికి వచ్చి నీవు మరింతగా ప్రభు కొరకు నిలబడగలవు. దేవుడు నీకు ఏది అప్పగిస్తే అది నువ్వు అద్భుతంగా పూర్తి చేయగలవు. హల్లెలూయా. కాబట్టి మనలో ఎవరు బలహీనులము కాక శక్తివంతులుగా ఉందాం కాక. మనమే దేవుని రాజ్యం అనగా మనం ఎలా ఉంటామంట? దేవుని శక్తితో ఉందాం. దేవుని రాజ్యం మాటతో ఉండదు, సంఘం మాటలతో ఉండదు, సంఘం కబుర్లు చెప్పేది కూడా లేదండి. చాలా మంచి చూడండి అలాగే, ఇదిగో ప్రార్థన చేసి దేవుడు నీతో మాట్లాడతాడు అంటది సంఘం. ఇదిగో ప్రార్థన చేస్తాను దేవుడు మీకు సహాయం చేస్తాడు అంటది సంఘం. ఇదిగో యేసునామములో అంటది సంఘం. అంతే తప్ప ఇతనికి సైకాలజీ ప్రాబ్లం అనుకుంటున్నానండి, హాస్పిటల్ తీసుకెళ్ళండి అందో సంఘం. అలాగందో ఏమంటుందో తెలుసా? దెయ్యం అండి పోద్దాడుతుంది. దేవుని సంఘం శక్తితో ఉంటుంది. శక్తి వలనే దేవుని రాజ్యం కట్టబడుతుంది. ఆ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఈ ప్రారంభం నుంచి పరిపూర్ణమైన శక్తి వరకు మనలో నిలిచి మన ఆధ్యాత్మిక జీవితం పరిపూర్ణమైన శక్తి నింపబడిన అభిషేకంతో కొనసాగించబడుదుముగాక.